డియర్ ఫ్రెండ్స్, అనహిలేషన్ ఆఫ్ కాస్ట్ ఫ్యూజన్ ఏసీఎఫ్ సమావేశానికి నేను రావడము, ఉపన్యాసం చేయడము, దిస్ ఇస్ ద సెకండ్ టైం. అయితే నేను ఈ కంటెంట్ పైన మాట్లాడటానికంటే ముందు ఐ వుడ్ లైక్ టు షేర్ సమ్ ఆఫ్ మై ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ అట్రాక్షన్స్ టువర్డ్స్ దిస్ ఏసీఎఫ్ అసోసియేషన్. ఇప్పుడు దేశమంతటా కూడా మేము అంబేద్కరిస్టులమి, నేను అంబేద్కరిస్ట్ని అని మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది వ్యక్తిగత లేదా సమూహానికి సంబంధించిన ప్రయోజనాల్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కొరకు ఆర్గనైజేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయటము, ఈ ఆర్గనైజేషన్ ఒక రకమైనటువంటి మొబిలిటీ చేయటము, మొబిలైజేషన్ చేయటము, దాని ద్వారా తిరిగి స్టేట్ పాలసీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనేటటువంటిది జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎసెన్షియల్. Even I strongly believe that every civil society organization need to be influence the state policy. ప్రభుత్వ విధానాలని మనం చాలా బలంగా ప్రభావితం చేయాలి. దాని ద్వారా సమాజం యొక్క అభివృద్ధిని మనము కాంక్షించాలి. అయితే వాట్ యాక్చువల్లీ ద కోర్ ఐడియా ఆఫ్ అవర్ ఫాదర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఈజ్ ఆల్వేస్ మిస్సింగ్ ఆర్ మిస్ఇంటర్ప్రిటింగ్ ఆర్ మిస్గైడింగ్. సో దీన్ని సరిచేసేటటువంటిది ఎప్పుడైనా దొరుకుతుందా అని గత 20 సంవత్సరాలుగా నేను ఒక ప్రయాణం చేస్తా ఉన్నా. అయితే అక్కడో ఇక్కడ కొద్ది మంది వ్యక్తులు ఒకరిద్దరుగా లేదా సంఘం రూపంలో లేనటువంటి సమూహంగా మాత్రమే కనిపిస్తా ఉంది. వాట్ యాక్చువల్లీ ద కోర్ ఐడియా ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్? ఆ కోర్ ఐడియాని, ఆ ఆబ్జెక్టివ్ ని ఫుల్ఫిల్ చేసేటటువంటి ప్రయత్నము 99.99% నేను ఒక్క ఆర్గనైజేషన్ చూడలేదు. అయితే దీని గురించి కూడా నాకు పెద్దగా ఏం తెలియకపోయినప్పటికీ వెన్ ఐ వెంట్ త్రూ ద నేమ్ ఆఫ్ దిస్ అసోసియేషన్ దట్ రియల్లీ అట్రాక్టెడ్ మీ టు జాయిన్ విత్ దెమ్ అండ్ టు వర్క్ విత్ దెమ్ అంటిల్ మై లైఫ్ స్పాన్. నా చివరి శ్వాస కొరకు ఈ ఆర్గనైజేషన్ తోటి నేను పనిచేయాలి అని చెప్పి నేను డిసైడ్ అవుతున్నా. పేరులోనే నన్ను అట్రాక్ట్ చేసిన విషయం. ఈ పేరేంటి అంటే యాంటీ కాస్ట్ ఫ్యూజన్. మాల మహానాడు, మాదిగ దండోరా, బీసీ రిజర్వేషన్లు, మహిళా హక్కులు, ఎంతసేపటికి మనకు ఏమి కావాలి అనే దాని కోసము మన డిమాండ్స్ ని ప్రభుత్వాలకు కన్వే చేసి దాని ద్వారా మనం ఒక ఫలితం పొందటానికి మాత్రమే ఆర్గనైజేషన్స్ కనిపిస్తాం. బట్ దిస్ ఇస్ ద ఆర్గనైజేషన్ హ్యావ్ నాట్ జస్ట్ ఏ లార్జర్ objective, it is a direct objective of Dr. B.R. Ambedkar. Annihilation of caste. కులాన్ని నిర్మూలించటం అనేటటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంతిమమైనటువంటి లక్ష్యం. ఈ అంతిమ లక్ష్యాన్ని ఒక ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత మొదటిసారిగా అదేదో సినిమాలో మహేష్ బాబు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోవాలి అని అంటారు చూడండి, అట్లా నా పరిస్థితి అయింది. ఎవరి ఆర్గనైజేషన్ అసలు? వీళ్ళెందుకు కుల నిర్మూలనని కోరుకుంటా ఉన్నారు? కుల నిర్మూలనని కోరుకుంటున్నారు అని అంటే దే రియల్లీ అండర్స్టూడ్ వాట్ యాక్చువల్లీ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటటువంటి విషయం అర్థమై, సో ఐ స్టార్టెడ్ టు ఫాలో దిస్ అసోసియేషన్ and later have a very good connection with the members and founders of this organization, and I committed myself to extend full of my support for the expansion of this organization more stronger than any association which these days we have. ఈ రోజుల్లో మనకున్నటువంటి అనేకమైనటువంటి సంస్థల కంటే కూడా ఈ సంస్థను మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి విషయాన్ని నేను నమ్ముతా ఉన్నాను. దీన్ని మరింత ముందుకు తీసుకుపోవటం కొరకు ప్రయత్నం చేస్తాం. అయితే మిత్రులారా, ఈ సంస్థ ఏర్పడినటువంటి కొద్ది కాలంలోనే యాక్చువల్లీ దే అడాప్టెడ్ ఏ వండర్ఫుల్ స్ట్రాటజీ హౌ టు అప్రోచ్ విత్ ద కంటెంపరీ జనరేషన్. అంటే ఈ రోజు లోపల ముఖ్యంగా దళిత ప్రజలు, ఆదివాసీలు, నా దృష్టిలో ముస్లిం మైనారిటీస్ ఆర్ వెరీ మచ్ కాన్షియస్ దాన్ దళిత్స్. వాళ్ళకి చాలా స్పృహ ఉన్నది. ముఖ్యంగా వాళ్ళకున్న రాజకీయ స్పృహ దళితులకు లేదు. ఈ విషయం ఎందుకనేటటువంటి దాన్ని నేను తర్వాత చెప్పడం కొరకు ప్రయత్నం చేస్తాను. ముస్లిం మైనారిటీస్ ఆర్ వెరీ మచ్ కాన్షియస్ వాట్ యాక్చువల్లీ దే నీడ్, what actually they want, even though they are suffering more than anybody else. దళితుల్లో అది కొరవడింది. అందరూ రాజ్యాధికారమే అని మాట్లాడుతున్నప్పటికీ రాజకీయ చైతన్యము, రాజకీయ స్పృహ, పొలిటికల్ కాన్షియస్నెస్ అనేది నా దృష్టి లోపల దళితుల్లో అతి తక్కువగా ఉన్నది. దీనికి ఎవరిని ఎన్నుకోవాలనే విషయం కాదు. ఇక్కడ ఎన్నుకోవడానికి అవసరమైనటువంటి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయటం లోపల దళిత్స్ ఆర్ కంటిన్యూస్లీ ఫెయిలింగ్ ఫ్రమ్ అంబేద్కర్ టు టిల్ టుడే. కాబట్టి ఈ సందర్భం లోపల ఏసీఎఫ్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ డైరెక్ట్ పాలిటిక్స్, పొలిటికల్ రిప్రజెంటేషన్, షేరింగ్ ఆఫ్ పొలిటికల్ పవర్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ విత్ ద బహుజన్ ఐడియాలజీ అనే దాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా ఒక వ్యూహాన్ని ఎంపిక చేసుకొని ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. అఫ్ కోర్స్ ద స్ట్రాటజీ ఈజ్ వెరీ హైయెస్ట్ ఇన్స్ట్రుమెంట్ టు అచీవ్ ద గోల్. ఇదే పనిని ఇప్పుడు మనకు ఈ దేశం లోపల దాదాపు
98% లేదా 90% రాష్ట్రాలన్నింటినీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగినటువంటి రాజకీయ పార్టీ సమూహము అది ఎత్తుకున్నటువంటి స్ట్రాటజీ వల్లనే కూడా ఎక్కువ సక్సెస్ అనేటటువంటిది కనిపిస్తాం. మనకు స్ట్రాటజీ కంటే కూడా ఎక్కువ ఇతరత్రా విషయాలు ఉండటం వల్ల మనం దాన్ని చేరుకోలేకపోతున్నాము అనేటటువంటిది నా అభిప్రాయం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అన్కాన్షియస్ గా వేల సంవత్సరాలుగా కోమాలో ఉన్నటువంటి జనాన్ని ఆ కోమా నుంచి 1,00,000 వోల్టుల శక్తితోటి విద్యుత్ వోల్టుల్ని ఇచ్చేసి కరెంట్ షాక్లు ఇచ్చేసి లేపి నిలబెట్టి కూర్చోబెట్టడానికి అంబేద్కర్ ప్రయత్నం చేశారు, పూలే ప్రయత్నం చేశారు, బుద్ధుడు ప్రయత్నం చేశారు, బహుజన మహనీయులు అనేక మంది ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని తిరిగి కొనసాగించేటటువంటి క్రమం లోపల ఒక చారిత్రక సహజత్వం నుంచి ఈ ఏసీఎఫ్ అనేటటువంటి ఆర్గనైజేషన్ పుట్టింది అని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్లీ క్రియేటెడ్. అంటే నేచర్ లోపల, ప్రకృతి లోపల సహజంగానే కొన్ని ఎట్లా పుట్టుకొని వస్తాయో సమాజం అనుభవిస్తున్నటువంటి స్థితి నుంచి ఏసీఎఫ్ అనేటటువంటి సంస్థ కూడా అట్లా పుట్టుకొని వచ్చింది. దీన్ని వ్యక్తులు పుట్టియట్లేదు, ప్రకృతి పుట్టించింది అనేటటువంటి అర్థం లోపల నేను భావిస్తా ఉన్నాను. అయితే మిత్రులారా, ఏసీఎఫ్ ఎంపిక చేసుకున్నటువంటి స్ట్రాటజీని గత 2-3 సంవత్సరాలుగా అది ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా కాంటెంపరీ జనరేషన్స్ ఆర్ హైలీ అన్కాన్షియస్ అబౌట్ ద లిబరేషన్ ఐడియాలజీ ఆర్ ద లిబరేషన్ థియరీ. అండ్ ద సెకండ్ థింగ్, they are very much scattered, they are very much diverse because of the dominant caste strategies to divert always our communities. అంటే ఆధిపత్య కులాలు మనని ఎట్లా డైవర్ట్ చేస్తాయి? ఆధిపత్య కులాలు ఏ రూపం లోపల మనని, మన ఆలోచన, మన కమిట్మెంట్, మన లక్ష్యము, మన డిమాండ్స్ కి మనం నిరంతరంగా కట్టుబడి ఉండకుండా ఉండే పద్ధతుల్ని వాళ్ళు ఎట్లా చేస్తారు? దీని మూలంగానే వాళ్ళు వేల సంవత్సరాల నుంచి విజయ పరంపరలో కొనసాగుతూ మనం మాత్రము విఫలమైనటువంటి దశలోకే పోతా ఉంటాము. అందుకనే బాగా చదువుకున్నటువంటి విద్యావంతుడు ఎవడన్నా కనపడితే ఈ ఏసీఎఫ్ లో మెంబర్ అయి ఉండి సమాజాన్ని మార్దామని అనుకుంటే వాడు మంచిగా నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసినాం. ఇప్పుడు ఒక గుంపు వచ్చింది, వీళ్ళు కూడా ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు అని. అయితే మిత్రులారా, మనకు కాన్షియస్నెస్ అవసరము, కాన్షియస్నెస్ నుంచి స్ట్రాటజీ అవసరము. ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయటం ద్వారా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడం అవసరం. ఏసీఎఫ్ ఎంపిక చేసుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటిది అని అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి జ్ఞానమే మార్గము లక్ష్యాన్ని చేరుకోవటానికి అనేటటువంటి దాన్ని ఎంపిక చేసు. అయితే ఈ జ్ఞానాన్ని ఎట్లా చెప్పాలి? మరి అనేక మంది చెప్తున్నారు కదా, నేను కూడా చెప్తా ఉన్నాను. నాలాంటి వేల మంది జ్ఞానవంతులుగా క్లెయిమ్ చేసుకోబడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మనం అంబేద్కర్ గురించి, పూలే గురించి, బుద్ధుడు గురించి, సావు మహారాజ్ గురించి, పెరియార్ గురించి, బసవన్న గురించి, మాన్యవర్ కన్షిరామ్ గురించి అనేక రకాలైనటువంటి కోణాలని ప్రపంచం ముందు ఉంచినా సరే, మనని మొదట ఇంట్లో భార్య పిచ్చోడిగా లెక్కేస్తుంది. మన సంతానము మనకు ఏం పని లేదు, ఈ తండ్రికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి, దానివల్ల దేశం బట్టి తిరుగుతాడు అని వాడు మనని పిచ్చోడు అని అనుకుంటాడు. మన మిత్రులు అని అనుకుంటారు. అందరూ మనని పిచ్చోడి కిందనే జమగడతా ఉంటాడు. కానీ మనందరికీ ఈ పిచ్చి దాకటానికి కారణం ఏంటిది అని అంటే, ఈ దేశంలోనే అత్యంత పెద్ద పిచ్చోడైనటువంటి మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ తన పిచ్చితనంతో 3000 సంవత్సరాల ఆధిపత్య భారతదేశపు చరిత్రని బద్దలు కొట్టి నిరూపించండి. సో there is a strong evidence that how these mad people can transform the whole system. వేల సంవత్సరాలుగా ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి వ్యవస్థని ఒకే ఒక్క మనిషి ఎక్కడికక్కడికి ధ్వంసం చేసి ఒక కొత్త దేశాన్ని నిర్మించేటటువంటి ఒక ప్రయత్నాన్ని ఒక్క మనిషి చేసిండు. దెర్ ఇస్ ఎ వన్ మ్యాన్. ఈ వన్ మ్యాన్ చేసినటువంటి దాన్ని మనం ఆ ఫలితాలు అనుభవిస్తున్నటువంటి మనుషులము వేల సంఖ్యలలో, లక్ష సంఖ్యలలో ఉండి క్లెయిమ్ చేసుకుంటున్నప్పటికీ మనం ఎందుకు చెయ్యలేము అనేటటువంటిది ఒక మహోన్నతమైనటువంటి స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఏంటిది అని అంటే, ద హోల్ వరల్డ్ ఈస్ థింకింగ్ అబౌట్ దట్ ఇండివిజువల్ కెరియర్. ఈ ప్రపంచం అంతా కూడా వ్యక్తివాదం లోపల కొనసాగుతాం. నిన్న ఒక ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి మహిళ, ఆమె కేంద్ర ప్రభుత్వ రేడియోలో ఉపన్యాసం ఇస్తూ ట్రెడిషనలిజము, ఇండివిజువలిజం అనేటటువంటి దాని మీద ఉపన్యాసం ఇస్తూ, భారతదేశం లోపల సామూహికవాదం అనేటటువంటిది ఉన్నది, వెస్ట్రన్ సమాజం లోపల వ్యక్తివాదం అనేటటువంటిది ఉన్నది, ఈ వ్యక్తివాదం అనేటటువంటిది భారతదేశానికి సూటబుల్ కాదు, సామూహికవాదమే సూటబుల్. మనము ఇక్కడ కుటుంబం దగ్గర నుంచి మొదలు కొడుతుంటే
దేశము రాజ్యం వరకు కూడా మనం ఒక సామూహికవాదం లోపల బతుకుతాము అని అన్నారు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తున్నాడు అని అంటే, అసలు భారతదేశం లోపల సమూహం అనేటటువంటిది లేదు. ఉన్న సమూహం ఏదన్నా ఉన్నది అని అంటే అది కేవలం కులము మాత్రమే, కులము లోపల మాత్రమే ఒక సమూహం ఉన్నది. కానీ ఈ కులం అనేటటువంటి సమూహము మిగతా సమూహాలతోటి ఐక్యం కాకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు గండ్రగొడ్డలు పట్టుకొని తిరుగుతా ఉంటుంది అని అన్నాడు. సో హీ సింప్లీ టోల్డ్ ద ఇన్ఫర్మేషన్ దట్ ద ఇండియన్స్ ఆర్ బేసికల్లీ యాంటీ సోషల్ అని అన్నాడు. ఇండియన్స్ ఆర్ బేసికల్లీ యాంటీ సోషల్. స్పాన్సర్డ్ మీడియా లోపల తెలుగులో మనం ఒకసారి పదాలని పరిశీలిస్తే సంఘ వ్యతిరేక శక్తులు అని అన్నాడు. ఎవరు సంఘ వ్యతిరేక శక్తులు? ఈ సంఘ వ్యతిరేక శక్తులు అని అంటున్నప్పుడల్లా పబ్లిక్ ప్లేసెస్ ని ఎవరైతే మిస్యూజ్ చేస్తా ఉంటారో వాళ్ళు సంఘ వ్యతిరేక శక్తులు అని అంటారు. అంటే పబ్లిక్ ప్లేస్ లో మద్యం తాగేవాడు, పబ్లిక్ ప్లేస్ ని మిస్యూజ్ చేస్తూ వ్యభిచారం చేసేవాడు, పబ్లిక్ ప్లేస్ ని డెకాయిటీ కోసం వాడుతున్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని అందరినీ సంఘ వ్యతిరేక శక్తులు అని చెప్పి ఈ డామినెంట్ కాస్ట్ మీడియా సంఘ వ్యతిరేకం అనే దానికి డిఫైన్ చేస్తుంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటుండు అని అంటే, అసలు ఈ దేశమే సంఘ వ్యతిరేకతలో పుట్టింది, పెరుగుతుంది అని అన్నారు. ఈ దేశమే సంఘ వ్యతిరేకం. అసలు ఈ దేశం లోపల సంఘము అనేటటువంటిది లేదు. అందుకనే మన బంతేజీ గారు ఇప్పుడే సంఘం శరణం గచ్చామి అని అన్నాడు. ఈ సంఘం అనేటటువంటి పదము బుద్ధుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం సంఘం శరణం గచ్చామి అంటున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో సంఘము అనేటటువంటిది ఏర్పడలేదు. దాన్ని ఏర్పాటు చేయటమే నా లక్ష్యము అని చెప్పి తనకు సాధ్యమైనంత మేరకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగము అనేటటువంటి ఒక డాక్యుమెంట్ ని సంఘాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైనటువంటి ఒక వెపన్ లాగా మలిచిండు. కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఏ సింపుల్ డాక్యుమెంట్. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ వెపన్ టు కన్స్ట్రక్ట్ ద సంఘ, టు ప్రాక్టీస్ ద సంఘ, బికాస్ వీఆర్ ఆల్ యాంటీ సంఘైట్స్. వాళ్ళని పిలుచుకునేటప్పుడు సంఘులో పనిచేస్తున్నాను అని అంటాడు. అంటే వాడు సంఘ అని పెట్టుకున్నాడు, మనకు సంఘు లేదు, మనం సంఘు గురించి ఆలోచించట్లేదు. రాష్ట్రీయ స్వయం సేవకు సంఘ్. ఈ బంతేజీ గారు సంఘం గురించి చెప్తున్నాడు, ఆర్ఎస్ఎస్ సంఘం గురించి చెప్తా ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘం గురించి రాజ్యాంగం సంఘముని నిర్మిస్తుంది అని అన్నాడు. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఎ సింపుల్ రూల్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ ఎ రూల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ద స్టేట్. యాక్చువల్లీ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆల్ వరల్డ్ కాన్స్టిట్యూషన్. భవనం కనపడటం వేరు. భవనము లేదా ఇల్లుకు ఒక స్ట్రక్చర్ లో చూసి అరే బాగున్నది ఇల్లు అని మనం చాలా సార్లు అంటా ఉంటాం. ఇల్లు నిర్మాణం బాగుంది, మరి ఇంట్లో మనుషులు ఉంటారు కదా, మనుషులు బాగున్నారా లేదా? భవనం మాత్రమే బాగుండి భవనం లోపల జీవిస్తున్నటువంటి మనుషులకు ఆ హృదయము, జీవించేటటువంటి తత్వము, మానవీయమైనటువంటి తాత్విక పునాది లేకపోతే ఒక అందమైనటువంటి భవనానికి పెద్ద ఎటువంటి విలువ అనేటటువంటిది ఉండదు. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్. ఎవ్రీ కంట్రీ హ్యావ్ ద కాన్స్టిట్యూషన్, బట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ బై ఇట్స్ హార్ట్ వైల్ కంపేరింగ్ విత్ ఆల్ ద కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. మిత్రులారా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? భారతదేశం లోపల ముఖ్యంగా ఒక సంవత్సరం నుంచి, ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఒక నెల రోజుల నుంచి రాజ్యాంగం పైన విపరీతమైన చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో అదే చర్చే, ఛాయ్ దగ్గర అదే చర్చే, లా విద్యార్థుల దగ్గర అదే చర్చ, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ డిస్కసింగ్, సోషాలజీ స్టూడెంట్స్ ఆర్ డిస్కసింగ్, ఇండియన్ హైయెస్ట్ లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్ పార్లమెంట్ డిస్కసింగ్. Yesterday while coming here, when I interacted with my driver, he also talking about that what actually the constitution, failure of constitution, success of the constitution. దరిద్రమైంది అని అంటే ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు రాజ్యాంగం గురించి, రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడుతారు. స్టూడెంట్, లా స్టూడెంట్ కు వాళ్ళకి ఏం తెలియట్లేదు రాజ్యాంగం గురించి, రాజకీయాల గురించి. ఏంటి కారణము? బికాస్ దెర్ ఇస్ నో పెయిన్ ఆర్ ప్లెజర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు దెమ్, బట్ ద క్యాబ్ డ్రైవర్ ఎవ్రీడే ఎక్స్పీరియన్సింగ్ సమ్ పెయిన్, ద క్యాబ్ డ్రైవర్ ఎక్స్పీరియన్సింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ద ప్లెజర్ విత్ దీస్ టూ థింగ్స్, సో దట్ దే ఆర్ వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ ద పాలిటిక్స్, దే ఆర్ వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ వాట్ కాన్స్టిట్యూషన్ అండ్ హౌ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్. క్యాబ్ డ్రైవర్ గురించి చెప్పిన తర్వాత మీకు ఇంకొక ముచ్చట చెప్తాం. ఈ దేశంలోనే కొన్ని వందల సంవత్సరాల నుంచి అత్యంత సంపన్న
కుటుంబం, నెహ్రూ కుటుంబం. చాలా స్టోరీలు ఉన్నాయి. వాళ్ళు సహజంగానే కాశ్మీరీ పండిట్ బ్రాహ్మణులు. ఇందిరాగాంధీ బాల్య దశ లోపల ఏదో ఛాయ్ తాగదామని అన్నదట. ఎక్కడ చూసినా కట్టెపుల్లలు దొరకకపోతే ఇంట్లో ఉన్న కరెన్సీ కట్టల్ని తీసుకొని వచ్చి మంటేసి ఛాయ్ కాక్కుని ఛాయ్ తాగిర్రు. ఇంత సంపన్నవంతమైనటువంటి కుటుంబం. అదే సంపన్నవంతమైనటువంటి కుటుంబం మోతీలాల్ తండ్రి నుంచి మోతీలాల్కు, మోతీలాల్ నుంచి నెహ్రూకు, నెహ్రూ నుంచి ఇందిరాగాంధీకి, ఇందిరాగాంధీ నుంచి సంజయ్కి, రాజీవ్ గాంధీకి, రాజీవ్ గాంధీ నుంచి సోనియా గాంధీకి, సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీకి ఎక్కడా కూడా డిస్కనెక్షన్ లేకుండా 100 ఎకరాలున్న దొర ఇప్పుడు 2 ఎకరాలకు పడిపోయినట్టు లేకుండా మొదటి రోజు నుంచి ఎంత సంపన్నంగా బతికిరో ఈ రోజు వరకు కూడా అంతే సంపన్నవంతంగా ఉన్నటువంటి కుటుంబము రాజ్యాంగం పట్టుకొని ఇప్పుడు దేశాన్ని కాపాడాలి అని ముని మనమడు రాహుల్ గాంధీ ఈ దేశం లోపల సేవ్ కాన్స్టిట్యూషన్ అనే ఉద్యమాన్ని తీసుకొని తన తాతలు ముత్తాతలంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ని క్రిటిసైజ్ చేస్తే ఆయన ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈ దేశం లేదు, ఈ దేశం రక్షించబడదు, కాబట్టి ఆయన జై భీమ్, జై సంవిధాన్, జై కాన్స్టిట్యూషన్ అని మాట్లాడుతుంది. అంటే మీకంటే నాకంటే ఎక్కువ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన నిన్నటిదాకా గోచిపెట్టుకునే పొగాకు తోటలలో, పత్తి మిర్చి తోటలలో పనిచేసినటువంటి తల్లి తండ్రి యొక్క పిల్లవాడు ఇలా ఒక జిల్లా శాఖ అధికారి అయి మంచిగా బట్టలేసుకొని తిరుగుతున్నప్పుడు కూడా రాజ్యాంగంని కాపాడాలనే స్పృహ లేదు. ఈయన కొడుకుకి కోటేసుకొని తిరిగే అవకాశం రాజ్యాంగం వల్ల వచ్చింది. ఆ రాజ్యాంగం ఇప్పుడు ప్రమాదంలో పడుతుంది అని అంటే దాన్ని కాపాడదామని ఈయనకి సోయలేదు. ఆదివారం నాడు కిలో మటన్ తీసుకొని వచ్చి వండుకొని భార్య పిల్లలతోటి ఇచ్చేసి ఏడాదిలో 4 సభ్యులుంటే 4 బర్త్డేలు వస్తా ఉంటాయి, 2 మ్యారేజ్ డేలు వస్తా ఉంటాయి. ఇది చేసుకునేటటువంటి బిజీలో ఉన్నాడు. కానీ 1000 కోట్లకు పడగలెత్తినోడేమో సేవ్ కాన్స్టిట్యూషన్, జై భీమ్ అని చెప్పి ఒక నినాదం ఇచ్చి అగ్రకులపోడు దళితుణ్ణి లేపుతున్నాడు రాజ్యాంగాన్ని కాపాడాలి అని. ఇక్కడ కమ్మవారు, రెడ్డివారు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి మనంగా మరి ఈ దేశం లోపల సింపుల్ గా ఒక 2-3 లక్షల మంది దళితులైన ఉద్యోగులై ఉంటే మనిషికి ఒక 10 రూపాయలు వేసుకున్నా సరే ఈ కమ్మారెడ్డి గారు మా తండ్రికి ఎందుకు విగ్రహం గెట్టుడు, ఆయన మా తండ్రి కదా మేమే విగ్రహం కట్టుకుంటాము అని చెప్పి మనం కట్టుకోలే, మనకు విగ్రహం కట్టిస్తానని అన్నాడు. ఇప్పుడు మనం తృప్తిగా అవుతున్నాం. మనకు వచ్చే జీతం మనం మాత్రమే ఖర్చు పెట్టుకొని మన తండ్రికి మందోడు ఎవడో విగ్రహం కట్టిస్తే మనం ఆడబోయి ఫోటో దిగి వస్తాం. వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్? వై ఎవ్రీబడి స్పీక్స్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ టుడే? సో డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ గివ్ యూ అసలు రాజ్యాంగాన్ని సేవ్ చేయాలి అని అందరు అంటున్నారు అని అంటే అసలు రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదా? మొదటి క్వశ్చన్. ప్రమాదంలో ఉన్నది అని మనం డిసైడ్ అయిన తర్వాత ఎవరి నుంచి ప్రమాదం ఉన్నది అనేది రెండో క్వశ్చన్. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాను అంటే రాజ్యాంగం కాపాడాలి అని రాహుల్ గాంధీ అంటుండు, రాజ్యాంగాన్ని మేమే కాపాడుతున్నామని మోడీ అంటుండు. మరి రాజ్యాంగాన్ని నాశనం చేసేది ఎవడు? మీరిద్దరూ ఒకడు రాజ్యాంగాన్ని కాపాడాలని ఇంకొకడు కాపాడుతున్నా అని అంటుంటే మరి ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ ని నాశనం చేసేది ఎవడు? ఎవడు నాశనం చేస్తుండో తెలియకపోతే వాడి నుంచి నువ్వు రాజ్యాంగాన్ని కాపాడలేవు. రైట్. సో యు సీ మోడీ ఏమంటుండు అని అంటే గాంధీ కుటుంబం నుంచి రాజ్యాంగాన్ని రక్షించి ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజల్ని కాపాడుతానని మోడీ అంట. మోడీ ఆధిపత్యం నుంచి, అమానవీయత నుంచి ఈ దేశాన్ని, ఈ రాజ్యాంగాన్ని, ఈ దేశంలో ఉండినటువంటి అనగారినటువంటి ప్రజల్ని నేను కాపాడుతానని చెప్పి ఈయన అంటున్నాడు. నాకు అప్పుడప్పుడు ఏం డౌట్ వస్తుంది అని అంటే వీడు వాడు రాజ్యాంగాన్ని కాపాడుతానని అంటుండంటే రాజ్యాంగాన్ని చెడగొట్టేది మాలా మాదిగలేమో అని నాకు అనిపిస్తాం. మనం చెడగొడుతున్నాం కావచ్చు రాజ్యాంగం. అయితే ఒకసారి చూద్దాం మిత్రులారా. మొదట అసలు రాజ్యాంగం అంటే ఏంది? వాట్ యాక్చువల్లీ ద కాన్స్టిట్యూషన్ ఈస్. రేపు నువ్వు అన్యాయం చేయబోతుంటావు. అదేదో సినిమా వచ్చింది జాతి రత్నాలని. ఆ పిల్లకు రాజ్యాంగం గురించి ఏం తెలియదు, కానీ లా కోర్సెస్ అవుతుంది. కోర్టులకు పోయి అయ్యో సార్ పాపం బెయిల్ ఇయ్యండి సార్. రాజ్యాంగం అంటే ఏంటిది? రాజ్యాంగం అంటే ఏంటిది అనే దాన్ని రాజ్యాంగ వాదం అంటే ఏంటిదో మనం అర్థం చేసుకోవాలి. కాన్స్టిట్యూషనలిజం, రాజ్యాంగం కంటే ముందు రాజ్యాంగ వాదం అంటే ఏంటిదో మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ ఆఫ్ దిస్ వరల్డ్. రాజ్యాంగ వాదము అని అంటే నేను 1-2 పాపులర్ డెఫినేషన్స్ ఇస్తా. ఏ కంట్రీ మే హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్ బట్ మే నాట్ ప్రాక్టీస్ ద కాన్స్టిట్యూషనలిజం. అంటే
దేశం అనేటటువంటి దానికి రాజ్యాంగం ఉండొచ్చు గాని రాజ్యాంగ వాదం ఉండకపోవచ్చు. దీన్ని ఇంకో రౌండ్ లోపల మరింత ఎక్కువ క్లారిటీ ఇస్తాం. కాన్స్టిట్యూషనలిజం ఇస్ ద డాక్ట్రిన్ దట్ గవర్నమెంటల్ పవర్ షుడ్ బి లిమిటెడ్ అండ్ ఎక్సర్సైజ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్టాబ్లిష్డ్ కాన్స్టిట్యూషనల్ రూల్స్. కేసీ వేర్ అనేట ఆయన ఇంకా చాలా పాపులర్ కాన్స్టిట్యూషనలిస్ట్. అంటే మనకు కార్డియాలజిస్ట్, న్యూరో సర్జన్ లాంటి ఎక్స్పర్ట్లు ఎట్లా ఉంటారో శరీర వైద్య శాస్త్రం లోపల రాజ్యాంగాన్ని కూడా స్టడీ చేసేటటువంటి వాళ్ళల్లో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఈ కేసీ వేర్ అనేట ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. ఈయన ఏమంటుండు అనంటే, కాన్స్టిట్యూషన్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ ద పవర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ లిమిటెడ్ అండ్ దట్ దీస్ లిమిట్స్ మే నాట్ బి ట్రాన్స్గ్రెస్డ్. ఇంకొక ఆయన ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో అనేక మందికి ఎక్కువ ఇష్టుడైనటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ సెంటిమెంట్, ఇట్ హ్యాస్ టు బి కల్టివేటెడ్ అని అన్నాడు. దిస్ ఇస్ వాట్. దీనికి ముందు దానికి కొంత సంబంధము. అంటే రాజ్యాంగం ఉండొచ్చు గాని రాజ్యాంగ వాదం ఉండకపోవచ్చు బై ప్రాక్టీస్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటుండంటే, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ సెంటిమెంట్, ఇట్ హ్యాస్ టు బి కల్టివేటెడ్. అంటే బై ప్రాక్టీస్ ఉండాలి అని. దీన్ని అర్థం చేసుకోవాలని అంటే మనం ఫస్ట్ రాజకీయ వ్యవస్థలను అర్థం చేసుకోవాలి. ప్రపంచం లోపల రాజ్యాన్ని నడపడానికి ప్రభుత్వము అనేది ఉంటుంది. ఈ ప్రభుత్వాలు అనేక రకాలుగా ఉంటాయి. రాచరిక ప్రభుత్వాలుంటాయి, నియంతృత్వ ప్రభుత్వాలుంటాయి, సైనిక ప్రభుత్వాలుంటాయి, ప్రజాస్వామిక ప్రభుత్వాలుంటాయి, రిపబ్లికన్ ప్రభుత్వాలుంటాయి, తర్వాత సోషలిస్టు ప్రభుత్వాలని, అధ్యక్ష ప్రభుత్వాలని, పార్లమెంటరీ ప్రభుత్వాలని అడ్డంగా నిలువుగా కోతలు కోసేస్తే ఇన్ని రకాలైనటువంటి రాజ్యాలు ఉంటాయి. ఒక రాజ్యాన్ని క్యారెక్టరైజ్ చెయ్యాలి అని అంటే, దాని నేచర్ ని తెలుసుకోవాలి అని అంటే, దాని రాజ్యాంగవాదం ఏంటిదో తెలిస్తే మనం దాన్ని తెలుసుకుంటాం. మిత్రులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఆఫ్టర్ బీజేపీ కేమ్ టు ద పవర్, దెర్ ఇస్ అ సీరియస్ డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోపల అంబేద్కర్ మరణం తర్వాత 72, 74 లోపల కొన్నిటిని యాడ్ చేశారు. రాజ్యాంగంలో యాడ్ చేసిర్రు, ఫైనల్ గా ప్రియాంబుల్ కు కూడా యాడ్ చేశారు. ఈ యాడ్ చేయబడినటువంటి దాంట్లో 2 విషయాలు చాలా ప్రాబ్లమాటిక్ గా కొంతమందికి, ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు ఇబ్బంది అయితా ఉంది. ఏంటి ఈ పదాలు? సోషలిస్టు, సెక్యులరు అనే 2 పదాలు ఉన్నాయి. సోషలిస్టు, సెక్యులర్. అయితే ఈ సోషలిస్టు, సెక్యులరు అనేటటువంటిది భారతదేశం యొక్క స్వభావాన్ని చెప్తుంది అని. భారతదేశము సామ్యవాద దేశము ఒక క్యారెక్టర్, రెండోది సెక్యులర్ రెండవ క్యారెక్టర్. సామ్యవాదము అని అంటే ప్రైవేటు పెట్టుబడి ఆధారంగా దేశంలో ఉత్పత్తి పంపిణీ అనేటటువంటిది జరగదు. ఉత్పత్తి పంపిణీ అనేటటువంటిది రాజ్యం యొక్క ఆధీనము లోపల జరుగుతుంది. ప్రైవేటు వ్యక్తులు చేసిన రాజ్యం ఆధీనం లోపల జరుగుతుంది. దీనికి చాలా లోతైన అవగాహన అవసరం. ఎందుకు అని అంటే, దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఎకానమిస్ట్. క్లాసికల్ ఎకానమిస్ట్ ఆడమ్ స్మిత్ అనేట ఆయన ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథం రాసిండు. ఆయనని బాబాసాహెబ్ అంబేద్కర్ క్రిటిక్ చేసి. రెండో లిబరల్ ఎకానమిస్టు జేఎం కీన్స్. ఒక రకంగా చెప్పాలి అని అంటే, ప్రపంచంలోని చాలా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు జేఎం కీన్స్ చెప్పినటువంటి కరెన్సీ సిస్టమ్ ద్వారా నడుస్తా ఉంటాయి. ఈ జేఎం కీన్స్ ను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా సీరియస్ గా క్రిటిక్ చేశారు. వీళ్ళిద్దరూ లిబరల్సే అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్యన ఒక 2 ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇద్దరు దళితులే. ఒక ఆయన వైసీపీలో ఉంటాడు, ఒక ఆయన టీడీపీలో ఉంటాడు. మన అదృష్టం బాగలేక ఇంకొక ఆయన బీజేపీలో కూడా ఉంటాడు. కానీ మనం దళిత నాయకులను చూసుకోవాలంటే అయితే రెడ్డి గారి పార్టీలో, లేకపోతే కమ్మగారి పార్టీలో, లేదంటే బ్రాహ్మణ వారి పార్టీలో, లేకపోతే నాయుడు గారి పార్టీలో దళితుల్ని చూసుకోవాలి తప్ప నువ్వు తీసుకుపోయి ఓలేస్తే ఎక్కడ కూడా ఒక దళితుడు, ఒక స్వచ్ఛమైనటువంటి వాడు, ఒక జెన్యూన్ దళితుడు వీళ్ళు కాకుండా కనపడరు. వీళ్ళే స్వచ్ఛమైన దళితుల్లాగా కనిపిస్తా ఉంటారు. అట్లాగానే ఈ ఇద్దరు లిబరల్ ఎకానమిస్టుల మీద ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉన్నది. ఒక రాజ్యము ఆర్థిక వ్యవస్థని తన ఇష్టం వచ్చినట్టుగా నడుపుకోవచ్చు, దానిపైన ఎటువంటి ఆధిపత్యం రాజ్యంది ఉండొద్దు అనడం వల్ల బ్రిటిషోడు ఈ దేశం వచ్చి. ఆడమ్ స్మిత్ బ్రిటిషోడు ఈ దేశానికి రావడానికి, బ్రిటిషోడు ఈ ప్రపంచమంతా ఆక్రమించడానికి, బ్రిటిష్ వాళ్ళు మాత్రమే కాదు పారిశ్రామిక విప్లవం వచ్చిన దేశాలన్నీ ఈ ప్రపంచాన్ని తమ గుప్పిట్లోకి తీసుకొని రావడానికి
ఆడమ్ స్మిత్ అనేటటువంటి ఆయన రాసిన సిద్ధాంతం వాళ్ళకు ఉపయోగపడింది. వాళ్ళు చెప్పేది ఏంది అనంటే, వస్తువుని ఉత్పత్తి చేసే వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడికైనా పోయి అమ్ముకోవచ్చు, వాళ్లకు ఎవరు ఎటువంటి అడ్డంకులు సృష్టించొద్దు ప్రభుత్వంతో సహా. ఇప్పుడు మనోళ్ళు ఎవరో అట్టిపండ్ల బండి పెట్టుకుంటారు, పోలీసుడు వచ్చి ఆ నుంచి తీసేసేయాలని అంటాడు. ఆడమ్ స్మిత్ లెక్క ప్రకారం ఏ మనిషి ఎక్కడైనా పెట్టుకో. బేల్దారి మేస్త్రి చేస్తుంటారు మనోళ్ళు, ప్రకాశం జిల్లా కావలి, ఒంగోలు ఇటు ప్రాంతం కందుకూరు పోతే అన్ని కులాలు మతాలతోటి బేల్దారి మేస్త్రి చేస్తుంటారు. ఈ ఊర్లలో ఎట్ట ఉంటారు అని అంటే, ఆ ఊళ్ళో ఉన్న మేస్త్రి మాత్రమే ఆ ఊళ్ళో సుతారి పని చేయాలి, వేరే ఊడోడు వస్తే ఒప్పుకోడు. అంటే ఏంటిది? రిస్ట్రిక్షన్. అంటే దాని అర్థం ఏంది? పని చేయటాన్ని, చేయించుకోవటాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి వీల్లేదు. కొన్ని కండిషన్స్, రూల్స్, పని చెయ్యొచ్చు, చేయించుకోవచ్చు అనే దాన్ని డిసైడ్ చేస్తుంది అని. ఆర్థిక వ్యవస్థ కూడా ఒక వస్తువుని ఎక్కడైనా ఉత్పత్తి చెయ్యొచ్చా, అన్న తర్వాత ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్న తర్వాత రాజ్యాంగం వాళ్ళ పైన ఎటువంటి రిస్ట్రిక్షన్స్, రూల్స్ పెట్టడానికి వీలు లేదు. ఇదే విషయాన్ని మీ ఉప ముఖ్యమంత్రి, ఒక్కరే కదా ఉప ముఖ్యమంత్రి, మీ ఉప ముఖ్యమంత్రి ఈయన గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మ, ఆయనకు నచ్చని రామ్ గోపాల్ వర్మలో నుంచే ఒక కథను తీసుకొని, స్టోరీని తీసుకొని చెప్పారు. అయితే రామ్ గోపాల్ వర్మది కూడా కాదు ఆ స్టోరీ, ఆయన ఫ్రాన్స్ నుంచి తీసుకొని వచ్చాడు. ఈ స్టోరీ ఏం చెప్తుంది అని అంటే, ఒక టర్మ్ ఉంటుంది, లెజెస్ ఫెయిర్ అని ఉంటుంది. బహుశా ఇక్కడ లా విద్యార్థులు ఉన్నారు, కొంతమంది లాయర్ మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉండాలి. లెజెస్ ఫెయిర్ థియరీ అని అంటాం. ఈ లెజెస్ ఫెయిర్ మామూలుగా అర్థం లోపల చెప్తాం. అంటే నాకు స్వేచ్ఛనియ్యి, నన్ను నియంత్రించొద్దు, నాకు నచ్చినట్టుగా ప్రవర్తించనియ్యి అని దీని అర్థం. అయితే ప్రభుత్వము ఎవరైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయాలి అని అంటే మొదట పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్లు ఒక 50 రకాల పర్మిషన్లు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ వస్తువుని సేల్ చేయటానికి అనుమతులు తీసుకోవాలి. తర్వాతనే ఆ వస్తువు ఒకడికి దాకా చేరుతుంది, కన్జ్యూమర్ దాకా చేరుతుంది. అయితే ఈ లెజెస్ ఫెయిర్ థియరీ ఏం చెప్తుంది అంటే, నాకు సామర్థ్యం ఉన్నది, నేను వస్తువును ఉత్పత్తి చేస్తా, నేను ప్రభుత్వం నుంచి ఎందుకు అనుమతి తీసుకోవాలి? అందుకనే పివి నరసింహారావు గారు వచ్చేసి సింగిల్ విండో పాలసీ అని పెట్టారు. మీ బాబు గారు కూడా, సిఎన్బి కూడా, ఆయన వచ్చేసి సింగిల్ విండో పాలసీ. ఎవరైనా వ్యాపారం చేయాలి, పారిశ్రమని ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే 50 దర్వాజాలు తట్టాల్సినటువంటి అక్కర్లేదు, ఒకటే విండోలోకి వెళ్ళి అవతలకి వెళ్ళి వచ్చేస్తుంది అని చెప్పి సింగిల్ విండో తీసుకొని వచ్చాయి. అయిపోయి దీన్ని సేల్ చేయాలి. అయితే ఈయనకు నచ్చని ఈయన ఎనిమినే చెప్పింది ఒక స్టోరీ. ఏంటిది అని అంటే, సినిమా తయారు చేయటం. ఇది ఒక ప్రొడక్ట్. అంటే మనం వస్తువు రూపంలోనే చూడాల్సిన అక్కర్లేదు, భావాజాలం రూపంలో కూడా చూడొచ్చు. భావాజాలం కూడా ఒక వస్తువే. సినిమా అనేది ఒక వస్తువు. సినిమాని తీయాలనుకున్నప్పుడు ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళతోటి కాంట్రాక్టులు రాసుకోవాలి. సినిమా తయారైన తర్వాత ఈ సినిమాని చూసి ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు ఆపొచ్చు అని చెప్పి మనం పర్మిషన్ కి అప్లై చేసుకోవాలి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. ఇది అయిపోయిన తర్వాత సినిమాని రిలీజ్ చేసేటప్పుడు టికెట్ ధరలు పెంచుకోవటం కొరకు కూడా ప్రత్యేక అనుమతుల్ని తీసుకోవాలి. ఇది కేవలం చిరంజీవికి, బాలకృష్ణకు, పవన్ కళ్యాణ్ కు మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికి వర్తించదు. ఈ ఆయన గంధపు చెక్కల స్మగ్లరు సినిమా తీసిన ఆయన హీరో ఏం పేరు, బన్నీ. మొదటి 3 రోజులు ఒక సినిమా టికెట్ కాస్ట్ 5,000 రూపాయలు. మొదటి రోజు సినిమా కాస్ట్ 5,000 రూపాయలు. అమెరికా లోపల 28 మన రూపాయలల్లో సేల్ చేశారు. 28,000 రూపాయలల్లో పెంచుకోవటానికి ప్రభుత్వపు యొక్క అనుమతి తీసుకోవాలి. మాకు ఇష్టమైతే అనుమతిస్తాం, లేకపోతే లేదు అని అన్నాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఒక వస్తువును ఉత్పత్తి చేస్తున్నావు, దాన్ని ఎంత ధరకు మార్కెట్ లో అమ్ముకోవాలి అనటానికి ప్రభుత్వం యొక్క అనుమతి కావాలి, రిస్ట్రిక్షన్ ఆర్ రెగ్యులేషన్. అయితే వాళ్ళు ఇయ్యకపోతే ఈ రామ్ గోపాల్ వర్మ అనేట ఆయన ఈ లెజెస్ ఫెయిర్ వాదాన్ని ముందుకు తీసుకొని వచ్చి, ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టిండు, నేను డైరెక్షన్ చేసిన, ఇంకొకరు యాక్ట్ చేసి, ప్రజలు వాళ్ళకు ఇష్టమైతే నచ్చిన ధరకు కొనుక్కొని ఆ సినిమా చూస్తారు. ప్రభుత్వం ఎవరు ఇంత ధరకు మాత్రమే టికెట్ అమ్మాలి అని చెప్పడానికి? హూ ఇస్ ద గవర్నమెంట్? వాట్ ఈస్ దేర్ రోల్ ఇన్ ద మేకింగ్ సినిమా? సినిమాకు డబ్బులు పెట్టినోడు వేరు, యాక్ట్ చేసినోడు వేరు, డైరెక్షన్ చేసినోడు వేరు, సినిమాని థియేటర్లో ఆడించేవాడు వేరు. సినిమా చూడాలి అని అనుకునేటటువంటి వాడు, వానికి స్తోమత ఉంటే చూస్తాడు, లేకుంటే లేదు. ఎవరి సామర్థ్యాల మేరకు వాళ్ళు దాన్ని ప్రొడక్ట్ ని కొనుగోలు చేసుకుంటారు. ప్రభుత్వం ఎవరు ఇంత ధరకు మాత్రమే ఆ సినిమాని ప్రదర్శించాలి అని చెప్పటానికి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్?
ఈ స్టోరీ ఎందుకు చెప్పినానని అంటే, భారత రాజ్యాంగ పీఠిక లోపల మీరు సోషలిస్ట్ అని రాసుకున్నారు. ముందు రాసుకుర్రో వెనక రాసుకున్నారు సోషలిజం అని అంటే అర్థం ఏంటిది అని అంటే, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ప్రకారము ప్రభుత్వమే ఒక వస్తువుని ఉత్పత్తి చేసి, ఆ ఉత్పత్తి చేసినటువంటి వస్తువుని ప్రభుత్వమే మార్కెట్ లో పంపిణీ చేస్తే సోషలిజం. ప్రభుత్వమే వస్తువుని ఉత్పత్తి చేసి, ఆ ఉత్పత్తి అయినటువంటి వస్తువుని ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వమే పంపిణీ చేస్తే దీన్ని సోషలిజం. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడిగిండు, వాళ్ళు ఒప్పుకోలేదు. రెండోది ఏంటిది అని అంటే పాక్షికమైన సోషలిజం అంటే మనలాగా కొంచెం అంబేద్కర్ ఇష్టం, కొంచెం వైసీపీ, కొంచెం టీడీపీ. మనం కూడా అదే కదా, మనం ప్యూర్ అంబేద్కర్ కాదు. 24 క్యారెట్ గోల్డ్ టైప్ లో మనం ఏం పెద్ద అంత అంబేద్కర్ ఇష్టం కావు. మనం ఏప్రిల్ 14 అంబేద్కర్ ఇష్టం, మిగిలిన 364 రోజులు మనము రెడ్డి గారు, రావు గారు. సో అట్లాగానే దీన్ని కూడా ఏం చేశారు అని అంటే, ప్రభుత్వం పెట్టుబడి చేస్తుంది, పంపిణీ చేస్తుంది, మార్కెట్ చేస్తుంది. కానీ కొన్ని చోట్ల ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉత్పత్తి చేయొచ్చు, వాళ్ళు ప్రైవేట్ మార్కెట్ లో అమ్ముకోవచ్చు. దానికి ప్రభుత్వం రెగ్యులేషన్ ఉంటుంది, నియంత్రణ ఉంటుంది అని చెప్పి, దాని ప్రకారము ఈ రాజ్యాంగం రాసే నాటికే బిర్లా ఉన్నాడు, టాటా ఉన్నాడు, మఫత్లాల్స్ ఉన్నారు, సింథియాలు ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు. గాంధీ గారికి బిర్లా తన సంపన్నవంతమైనటువంటి వైట్ హౌస్ ని ఢిల్లీలో బిర్లా బహుమతి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు అని అంటే, ఈ అంబేద్కర్ లాంటి వాళ్ళంతా రాజ్యాంగంలోకి వచ్చి దీన్ని పొరపాటున సామ్యవాద దేశం చెయ్యగాలే, గాంధీకి మనం ఏమన్నా గిఫ్టులు ఇచ్చుకుంటే 70% సామ్యవాదం ఉన్నా 30% క్యాపిటలిజం ఉంటే దీన్ని మనం కిందిది పైకి వేయొచ్చు, పైది కిందికి వేయొచ్చు అన్న ఉద్దేశంతో దే గివ్ గిఫ్ట్స్ టు గాంధీ. అండ్ అఫ్ కోర్స్ ఫ్రమ్ ద 1950s ఆన్వర్డ్స్ వీ ఆల్సో హ్యావ్ దట్ ప్రైవేట్ క్యాపిటలిస్ట్. అది 30 పోయి 50 అయింది, 50 పోయి 70 అయింది, 70 పోయి 90 అయింది, 90 పోయి 98 అయింది. మనకు ఒక మంత్రి గారు ఉన్నారు, నిర్మలా సీతారామన్ అని. ఆమె కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చదివిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఇంతో అంతో చదువుకొని వచ్చింది. ఆమె ఇప్పుడు చేసేది ఏంటిది అని అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశాన్ని ఎంతో కొంత సామ్యవాద దేశంగా ఉంచుదాము అని అనుకుంటే, అంబేద్కర్ కలలు స్వప్నాలన్నిటిని ధ్వంసం చేసి ఉత్తర భారతదేశపు పెట్టుబడిదారులకు దోచిపెట్టేటటువంటి పనిచేస్తుంది. ఏం దోసుకుంటారు? అడవిని దోసుకుంటారు, సముద్రాన్ని దోసుకుంటారు, గనుల్ని దోసుకుంటారు, నీళ్లని దోసుకుంటారు, ఆకాశాన్ని దోసుకుంటారు, స్పేస్ను దోసుకుంటారు, భూమిని దోసుకుంటారు. రైతుల దగ్గర 10 ఎకరాలు తీసుకొని 100 గజాలు ఇస్తాడు. 10 ఎకరాల భూమి తీసుకొని 100 గజాలు ఇస్తాడు. అడేం చెప్తాడు అని అంటే, నేను దీన్ని అభివృద్ధి పరుస్తున్నా కాబట్టి నీ 10 ఎకరాల కంటే కూడా డబల్ వాల్యూ ఉంటది నీ 100 గజాల నేలకి, కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇయ్యాల్సిందే అనేటటువంటిది అని చెప్పు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ సభ లోపల ఈ దేశం లోపల వ్యవసాయ భూమి, పరిశ్రమల భూమి, పరిశ్రమలు, విద్య, వైద్యము, కమ్యూనికేషను, ట్రాన్స్పోర్టు, రీసెర్చ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సమస్తము ప్రభుత్వ ఆధీనం లోపల ఉండాలి, ప్రైవేట్ వ్యక్తుల ఆధీనం లోపల ఉండొద్దు అని చెప్పి దీన్ని ఆయన స్టేట్స్ అండ్ మైనారిటీస్ లోపల ఆయన కోరుకున్నటువంటి స్టేట్ సోషలిజం అనేటటువంటి దాన్ని పొందుపరిచాడు. అంటే ఇప్పుడు మన దగ్గర కనపడుతున్నటువంటి, నాకు తెలంగాణ లోపల తెలంగాణ సాయుధ పోరాటం నడుస్తున్న కాలంలో ఒక భూస్వామి ఉండేవాడు. కెన్ యూ బిలీవ్ దట్? హిస్ ల్యాండ్ వర్త్ 2,50,000 ఎకరాల భూస్వామి. 2,50,000 ఎకరాల భూస్వామి. ఈయన తర్వాత ఇంకొక భూస్వామి 1,20,000 ఎకరాల భూస్వామి. నిజాం నవాబు దగ్గర 10 లక్షల ఎకరాల భూమి ఉండేది. ఆ భూమిని అంతా ఇప్పుడు ఎవడికి దొరికిన కాడికి వాడు దోసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రభుత్వం పేరు మీద దోసుకోవడానికి ఏం లేకపోతే ప్రజల సొంత ఆస్తిని ఒత్తిడి చేసి దోసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తాం. ఎవ్వరు ప్రభుత్వంలోకి రావాలి అని అనుకున్నా వాళ్లకు ప్రజలకు సేవ చేయటం అనేది బయటికి చెప్పి, వాళ్లకు ఒక అంతర్గతమైనటువంటి హిడ్డెన్ ఎజెండా ఉంటది. ఒక 10 మంది 20 మంది గుంపు కలుస్తారు, సంపన్నులైనటువంటి వాళ్ళు, అన్ని కులాలోళ్ళు, ఆధిపత్య కులాలోళ్ళు కలిసి మనం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొద్దాం. మీకు 10,000 కోట్లు, నాకు 20,000 కోట్లు, మీకు 2,000 కోట్లు, ఆయనకు 3,000 కోట్లు, దళిత నాయకులకు 100 కోట్లు. ఇట్లా ఈ 1,00,000 కోట్లు అనుకునే వాళ్ళ బడ్జెట్ ని తలా ఇంత పంపిణీ చేసుకొని వాళ్ళ బినామీల పేరు మీద ప్రాజెక్టులన్నీ కూడా నెలకొల్పుకొని మళ్ళీ వచ్చేసారి ఎన్నికల లోపల ఈ పెట్టుబడులు పెట్టి ఈసారి 5 లక్షల కోట్ల బడ్జెట్, దీన్ని మనం ఎట్లా పంచుకోవాలి అని చెప్పి నిర్ణయించాం. ప్రభుత్వంలోకి రావటం అని అంటే ప్రజల్ని పరిపాలించడానికి కాదు, ప్రజల్ని ఒత్తిడి చేసి సంపదని మనం ఎట్లా పంచుకోవాలి.
ఒక్కడే పంచుకుంటే అందరు ఒప్పుకోరు కాబట్టి మిగతా వాళ్ళను కూడా కలిపి పంచుకొని దండుపాల్యం ముఠ అని నేను మాట్లాడట్లేదు. మీరే ఒక ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని తిట్టడానికి మీరు దండుపాల్యం అని వాడుకున్నారు. పాపం దండుపాల్యం వాళ్ళు తినటానికి ఏదో దొంగతనం చేసిరు గాని మీరు తినటానికి కాదు, మీరు తినడానికి అవసరమైన దానికంటే కోటాను కోట్ల ఎక్కువ సంపదని మీ దగ్గర గుప్పిట్లో పెట్టుకోవడం కొరకు ప్రయత్నం చేస్తాం. దిస్ ఈజ్ వాట్ ద సోషల్. ఇది తీసేయాలి అని చెప్పి ఇప్పుడు బీజేపీ అంటుంది. నేను ఇల్దానిక చెప్పినాను సామూహికవాదం అని ఒక ఆమె టీవీలో మాట్లాడింది. ఇలా సామూహికవాదం ఎక్కడ ఉన్నది? అగ్రకులవాదం ఉన్నది, ఆధిపత్యవాదం ఉన్నది, పెట్టుబడిదారీవాదం ఉన్నది. దీన్ని ఓడించాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చేయాల్సినంత ప్రయత్నం చేసి. రెండవ విషయం సెక్యులరిజం అని అన్నా. సెక్యులరిజం అని అంటే కేవలం మనం సెక్యులరిజాన్ని దేశానికి మాత్రమే చూడాల్సిన అక్కర్లేదు. నీ వ్యక్తిగత జీవితం లోపల కూడా సెక్యులరిజం ఉంటది. ఎట్లనో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మిత్రులారా, నేను నడుపుతున్నటువంటి పూలే అంబేద్కర్ సెంటర్ అనే ఇన్స్టిట్యూషన్ లోపల ప్రాంగణం లోపల మేము బుద్ధుని ఏర్పాటు చేసుకున్నాం. సావిత్రిబాయి పూలేని ఏర్పాటు చేసుకున్నాం ఇన్స్పిరేషన్ కోసం. కానీ తరగతి గదిలో రకరకాలైనటువంటి బొమ్మలు పెట్టడానికి నేను ఆబ్జెక్ట్ చేసి, తరగతి గది లోపల బుద్ధుడు ఉండొద్దు, అంబేద్కర్ ఉండొద్దు, పూలే ఉండొద్దు, గాంధీ ఉండొద్దు, ఎవరు ఉండొద్దు. తరగతి గది చాలా ప్లెయిన్ గా సెక్యులర్ గా ఉండాలి. ఆ గదిలో ఎవరైనా కూర్చోగలిగేటట్టుగా ఉండాలి. అది సెక్యులర్. నేను ఈ మధ్య కాలంలో ఒక చిన్న వెహికల్ తీసుకుంటే, జనరల్ గా వెహికల్ తీసుకుంటే అయితే శివుని బొమ్మ, కృష్ణుడి బొమ్మ, రాముడి బొమ్మ. నేను ఒక రోజు క్యాబ్ ఎక్కితే ఒక ముస్లిము, ఆయన పేరు వేరే అరీఫ్, అయితే హరీష్ అనేటటువంటి పేరు ఆయన చూపెట్టింది. నేను ఎక్కిన తర్వాత కొద్ది దూరం పోతే ఆయన మాట్లాడుతుంటే చూస్తే ముస్లిం లాగా అనిపిస్తుండు. ఆయన పేరేమో హరీష్ అని ఉన్నది. అయితే ఆయన కృష్ణుడు బొమ్మ పెట్టుకున్నాడు, భగవద్గీత పెట్టుకున్నాడు. తర్వాత 356 378 ముస్లింది చంద్రవంక ఉంటది కదా, అది కూడా పెట్టుకున్నాడు. ఇదేంటి డిఫరెంట్ గా ఉన్నది, మీరు ముస్లిం కదా అని అన్నా. అంటే లేదు సార్, నేను ఎవ్రీడే ఐ లిజన్ ద టీచింగ్స్ ఆఫ్ కృష్ణ అని చెప్పాను అన్నాను. సరే ఓకే, వెరీ గుడ్ అని అన్నం అయిపోయింది. నా మిత్రుడు ఒక ఆయనకు నచ్చినటువంటిది ఒకటి పెట్టుకున్నాడు, ఇంకొకరు వెనక జై భీమ్ అని, అంబేద్కర్ అని రకరకాలుగా రాసుకున్నాడు. నన్ను చాలా మంది ఫోర్స్ చేసి కనీసం లోపల బుద్ధుడిని పెట్టు అనన్, పీస్ఫుల్ గా ఉంటదేమో అనన్. నేనన్నా, ఈ కారును ఎవడెక్కినా సరే ఎవడి ట్రాన్స్ లోకి పోకుండా వాడు వాని ట్రాన్స్ లో ఉండగలిగేటటువంటి ఒక సెక్యులర్ వాతావరణం ఈ దీంట్లో వెహికల్ లో ఉండాలి అని చెప్పి నేను ఈ రోజు వరకు దాంట్లో ఏమీ లేదు. కారు లాగా ఉన్నది. దానికి నిమ్మకాయలు కట్టలేదు, నల్ల వెంట్రుకలు కట్టలేదు, ఇంకెక్కడికి తీసుకుపోలేదు, ఎటువంటి పూజలు చేయలేదు. దిస్ ఇస్ వాట్. అయితే సెక్యులర్ అంటే ఏంటిది అని అంటే రాజ్యం అనే పదం మీకు డిఫికల్ట్ ఉంటది కాబట్టి నేను దేశం అనే పదాన్ని ఇక్కడ వాడతాను. రెండు ఒకటి కాదు, అయినా సరే కొంచెం సిమిలారిటీ ఉంటదని నేను దేశం అనే పదాన్ని వాడతాను. దేశానికి అధికారికంగా ఒక మతం ఉండకపోతే దాన్ని మనం సెక్యులర్ అని అంటాం. ఇజ్రాయెల్ ఉన్నది, జూయిష్ స్టేట్. ఇథియోపియా ఉన్నది, ఇస్లామిక్ స్టేట్. వాటికన్ సిటీ ఉన్నది, క్రిస్టియన్ స్టేట్. పాకిస్తాన్ ఉన్నది, ఇస్లామిక్ స్టేట్. ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది, రాడికల్ ఇస్లామిక్ స్టేట్. ఇండియా సెక్యులర్ స్టేట్. అమెరికా సెక్యులర్ స్టేట్. ఇంగ్లాండ్ సెక్యులర్ స్టేట్. జర్మనీ సెక్యులర్ స్టేట్. చైనా సెక్యులర్ స్టేట్. జపాన్ సెక్యులర్ స్టేట్. నో యు సీ డియర్ ఫ్రెండ్స్, భారతీయులు వలసపోయి ప్రపంచం లోపల బతుకుతున్నారు. ఏ దేశానికి పోతుర్రు? ఆఫ్ఘనిస్తాన్ కి ఎందుకు పోట్లే? పాకిస్తాన్ కి ఎందుకు పోట్లే? అమెరికాకు, ఇంగ్లాండ్ కు, ఫ్రాన్స్ కు, జర్మనీకి, నార్వేకి, చైనాకి, జపాన్ కి ఎందుకు పోతున్నావు? నువ్వు విశ్వసించే దేవుడితో సంబంధం లేకుండా ఎవరైనా ఆ రాజ్యం లోపల బతకొచ్చు. నీ విశ్వాసాలతోటి మాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు కేవలము మనుషుల్ని సమానంగా చూసే గౌరవించేటటువంటి గుణముంటే సరిపోతుంది అని చెప్పన్నారు. ఆ దేశాలకు మాత్రమే ఈ యాంటీ సోషల్ హిందూస్, ఇండియన్స్ పోయి ఉంటున్నారు. సంఘ వ్యతిరేకులైనటువంటి భారతీయులు మతంతో సంబంధం లేకుండా సంఘ జీవితం ఉండే దేశాల్లోకి పోయి సేఫ్ గా బతకగలుగుతున్నారు. ప్రభుత్వమే ఇచ్చినటువంటి లెక్కల ప్రకారము ప్రపంచంలో టెర్రరిజం ఉన్నటువంటి దేశాల్ని మినహాయిస్తే భారతదేశం నుంచి అతి ఎక్కువ మైగ్రేషన్ జరుగుతుంది. ఈ మైగ్రేట్ అవుతున్న వాళ్ళంతా కూడా అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎక్కువ. నేను అప్పుడెప్పుడో 10 years బ్యాక్ మాట్లాడినాను. ఈ దేశం నుంచి ప్రజలు మైగ్రేట్ అవుతురు. మొట్టమొదట భారతదేశం నుంచి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు బ్రాహ్మణ్, లండన్ పోయి. మూడో దశలో మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు సాకలోళ్ళు, మంగళోళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు, మహర్సు. వీళ్ళు దుబాయ్ కి, తర్వాత ఇస్లామిక్ కంట్రీస్ కు పోతా ఉన్నారు. మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు అని అంటే, ఆడెవడో పురాణ కథలో కళ్ళు మూసుకొని ధర్మం గురించి చెప్తాడట. పేర్లెందుకు ఇప్పుడు గాని, నీవు కళ్ళు తెరిచున్నా సరే మూసుకపోయేంత
కొవ్వు బట్టి ఉంటే కులము ప్రతి దశలో ఆపరేట్ అవుతుందనే సంగతి మీకు అర్థంగా. వలసలో కులం ఉంటుంది, విద్యలో కులం ఉంటుంది, తిండిలో కులం ఉంటుంది, ఆరోగ్యంలో కులం ఉంటుంది, రాజకీయాల్లో కులం ఉంటుంది, నడకలో కులం ఉంటుంది, మాటలో కులం ఉంటుంది, పాటలో కులం ఉంటుంది, సంగీతంలో కులం ఉంటుంది, సాహిత్యంలో కులం ఉంటుంది, నటనలో కులం ఉంటుంది, నాటకంలో కుటంలో ఉంటుంది. నీ జీవితం లోపల, నీ శరీరం లోపల ఎన్ని కణాలున్నాయో ప్రతి కణము కులం వల్ల మాత్రమే పనిచేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ హీ టోల్డ్ దట్ ఇన్ ఇండియా ఇఫ్ యు టర్న్ ఇన్ ఎనీ డైరెక్షన్ దేర్ ఇస్ ఎ మాన్స్టర్. ఇన్ ఇండియా ఇఫ్ యు టర్న్ ఇన్ ఎనీ డైరెక్షన్ దేర్ ఇస్ ఎ మాన్స్టర్. ద మాన్స్టర్ ఇస్ అ కాస్ట్. అన్లెస్ కిల్లింగ్ ద కాస్ట్ యూ కెనాట్ బ్రీత్, యూ కెనాట్ సస్టైన్ అన్నాను. ఇక మనకేదో గవర్నమెంట్ జాబ్ రాగానే మాలగూడెం నుంచి మాదిగగూడెం నుంచి షిఫ్ట్ అయిపోయి జనరల్ పీపుల్ ఉండే కాలనీకి పోయి అప్పట్లో ఉన్నంత కులము ఇప్పుడు లేదని ఈ ఎదవ మాట్లాడుతుంటాడు. బ్రాహ్మణుడైన రాహుల్ గాంధీ ఏమో దళితుల పైన అత్యాచారం జరుగుతుందని మాట్లాడతాడు, రైట్? ఇంకొక బ్రాహ్మణులు అరుంధతి రాయ్ కులమే చాలా ప్రధానం, అంబేద్కర్ ని చదువుకున్న తర్వాత నాకు కళ్ళు తెరవబడ్డాయి అని ఒక బ్రాహ్మణ స్త్రీ రాస్తుంది. కేరళలో ఉండినటువంటి శశు తరూర్ అనే ఇంకొక బ్రాహ్మడు అంబేద్కర్ గురించి పుస్తకం రాస్తాడు, కులం ఉన్నది ఈ దేశంలో అని అంటారు. ఇంకొక బ్రాహ్మలు ఆయన ఒక పుస్తకం రాస్తాడు అంబేద్కర్ మీద. ఈ మధ్య కాలంలో 20 ఏళ్లుగా అంబేద్కర్ మీద పుస్తకాలు రాసిన వాళ్ళు, రచనలు రాసిన వాళ్ళంతా బ్రాహ్మణులు. దళితులందరేమో రిజర్వేషన్ వస్తే మనం తిని మంచిగా పండుకుంటున్నాం. బాపనోళ్ళేమో పుస్తకం రాస్తా ఉన్నారు, బాపనోళ్ళు అంబేద్కర్ గురించి చెప్తా ఉన్నారు. నో యు సీ there is a caste in every sphere of your life. వాళ్లకు అంబేద్కర్ ప్రేమ మీద 125 అడుగుల విగ్రహం కట్టలేదు. వాళ్లకు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రేమ మీద హృదయం నుంచి వచ్చినటువంటి ఆలోచనతోటి నుదురుని తీసుకుపోయి పాదాల దగ్గర పెట్టట్లేదు. మనం అందరము తిని తొంగున్నా సరే బొందలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఆధిపత్య కులాలకు 24 గంటలు చర్నాకోలా పట్టుకొని దాడి చేసుకుంటా కూసుంటుండు. కాబట్టే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విగ్రహాలు కట్టుకుంటా వస్తా ఉన్నారు. మనం వన్యం కానీ సచ్చిన అంబేద్కర్ పడుకోవట్లేదు. సచ్చినాక కూడా మేలికతోటి ఉంటుండు 365 రోజులు 24x7. మనం ఒకటే రోజులు వేస్తున్నాము ఏప్రిల్ 14 రోజున, మిగిలిన 364 రోజులు మనం పండుకొనే ఉంటా ఉన్నాం, రైట్? సో he wrote this constitution. As I mentioned that there are 3 categories in the ideology of every human being. ఒక రకమైన మనుషులు రైటిస్టులు అంటాం, రైట్ వింగ్. బీజేపీ, ఎంఐఎం పార్టీ, శివసేన ఇట్లాంటి పార్టీలన్నీ రైట్ వింగ్. అంటే సమాజాన్ని వెనకకి తీసుకొని పోవాలే, గతం చాలా గొప్పది, ఇప్పుడు మనుషులు కరప్ట్ అయ్యి. ఇంకొక వైపు లెఫ్ట్ వింగ్ అని ఉన్నది. ఈ లెఫ్ట్ వింగ్ అని అంటే మీకు అర్థమైన భాషలో కమ్యూనిస్ట్, నక్సలైట్లు, అనార్కిస్ట్, రాడికల్ ఫెమినిస్ట్, వీళ్ళు లెఫ్టిస్ట్, రైట్? వామపక్షవాదులు, కుడిపక్షవాదులు ఈ రాజ్యాంగాన్ని ఎక్కడికక్కడికి నాశనం చెయ్యాలి అని చూస్తారు. వామపక్షవాదులు డైరెక్ట్ చెప్తున్నారు ఇది బూర్జువా రాజ్యాంగం, దీన్ని ధ్వంసం చెయ్యాలి అని. ఐ హోప్ యు గాట్ ద క్లారిటీ హూ ఆర్ అగేన్స్ట్ టు ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి ఎవరు వ్యతిరేకులు? రాజ్యాంగానికి ఎవరు వ్యతిరేకులో తెలియకుండా రాజ్యాంగాన్ని సేవ్ చేస్తానంటే పిచ్చోడి చేతిలో చర్ణకోల అవుతుంది, పిచ్చోడి చేతిలో రాయి. యూ నీడ్ టు నో దట్ హూ ఆర్ అగేన్స్ట్ టు ద కాన్స్టిట్యూషన్, దెన్ పిచ్చోడు కాకుండా తెలివైనోడిలో లాగా నీ చేతిలో ఉన్న రాయిని వాని మెదడిని పగలగొట్టడానికి అవకాశం ఉంటుంది. సో దట్ వీ నీడ్ టు నో దట్ హూ ఆర్ అగైన్స్ట్ టు ద కాన్స్టిట్యూషన్. రైట్ వింగ్ ఫోర్సెస్ ఆర్ కంప్లీట్లీ అగైన్స్ట్ టు ద కాన్స్టిట్యూషన్ బికాజ్ దిస్ కాన్స్టిట్యూషన్ కరప్ట్స్ ద హ్యూమన్ బీయింగ్స్. ఎవరిని కరప్ట్ చేస్తుంది? స్త్రీలని కరప్ట్ చేస్తుంది. వాళ్లకు విద్య అవసరం లేదు. స్త్రీలు కేవలం పెళ్లి చేసుకొని పిల్లలుగాని వారసత్వాన్ని కొనసాగించేటటువంటి ఒక యంత్రం లాగా ఉండాలి. అంబేద్కర్ అనే పనికిమాలినోడు ఈ రాజ్యాంగం రాసి ఆడోళ్ళని ఇంట్లోకెళ్లి బయటికి తీసుకొచ్చి బరార్ల మీద తిప్పుతున్నాడు. నేను వాడిన పదాలు చాలా మర్యాదకరంగా వాడినాను. అమ్మ నా బూతులు తిడుతున్నారు నీ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ని. రోజు ఈ దేశం లోపల అతి ఎక్కువ బూతులు ఎవరైనా పడుతున్నారు, ఎవరినైనా తిడుతున్నారు అని అంటే నీ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ రోజుకు ఒక 10 కోట్ల చీత్కారాల మధ్యన నిలబడి 125 అడుగులు ఎత్తుకు ఎదుగుతున్నారు. రోజుకు 10 కోట్ల తిట్లు వస్తున్నాయి నీ తండ్రి మీద. గాంధీ మీద రాట్లే, మదన్ మోహన్ మాలవ్య మీద రాట్లే, బెనర్జీ మీద రాట్లేదు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మీద రాట్లేదు, నెహ్రూ మీద రాట్లేదు. కానీ నీ తండ్రిని రోజుకు 10 కోట్ల తిట్లు తిడుతా ఉన్నారు. అయినా మనకు సిగ్గు, లజ్జ, సీము, నెత్తురు ఏమీ ఉండదు. మంచిగా బట్టలు వేసుకుంటాం, మంచిగా తిరుగుతుంటాం, మంచిగా తింటాం, మంచిగా అన్ని మంచిగానే చేస్తుంటాం. నీ అయ్యని ఎన్ని తిట్టినా సరే
మనం సిగ్గులేని బతుకులు కాదు. వాడు చూడండి, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ వాళ్ళ తాతను తిడితే దేశం మొత్తం అల్లకల్లోలం చేస్తారు. వాళ్ళ తాత 50 ఏళ్ల క్రితం ఏమో పొరపాటు చేసిండు అని అంటే వాళ్ళు కూడా గుణపాలు తీసుకొని మొత్తం 100 కిలోమీటర్ల భూమిని దొవ్వి అక్కడి నుంచి తీసుకొని వచ్చి మా తాతే ఈ దేశాన్ని కాపాడిండు అని చెప్తున్నారు. రోజు 10 కోట్ల మంది నీ తండ్రిని తిడుతుంటే నువ్వు ఏడబడుకున్నావు. ఎందుకు నీ చేతిలో గుణపం లేదు? ఎందుకు నీ చేతిలో పారలేదు? ఎందుకు వాడు 100 కిలోమీటర్లు దవ్వుతే నువ్వు 1000 కిలోమీటర్లు తవ్వి నీ తండ్రిని 1000 కిలోమీటర్ల పైన నిలబెట్టేటటువంటి పని ఎందుకు చేయట్లేదు? మనం రైటిస్టులు లెఫ్టిస్టులను తిడతారు, లెఫ్టిస్టులు రైటిస్టులను తిడతారు. ఈ ఇద్దరు కలిసి మన తండ్రి అంబేద్కర్ ని తిడతారు. ఈ ఇద్దరు కలిసి మన తండ్రి అంబేద్కరు ఎంతో కొంత మనకు అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తిడతారు. వీడంటాడు ఈ రాజ్యాంగం చెత్త, వాడంటాడు ఈ రాజ్యాంగం మనుషుల్ని ఆగం చేస్తుంది అని. ఈ నా కొడుకులకు మనం చెప్పాల్సింది ఏంది అనంటే, వానొచ్చినా ఎండొచ్చినా చలిగాలొచ్చినా బజారు మీద బండుకునేటోడికి తాటాకుల గుడిసెలో బండుకునే ఒక అవకాశం వచ్చింది. ఈ రాజ్యాంగం నాకు ఒక తాటాకుల గుడిసె ఇచ్చింది, ఫుట్పాత్ మీద బండకుండా. వీడు వాడు ఇద్దరు కలిసి తాటాకుల గుడిసెయిందా, ప్రకృతిలో బతకాలి అని వీడు చెప్తాడు. ప్రకృతి కాదు, నేను బిల్డింగ్ కట్టిస్తానని వాడు చెప్తా ఉంటాడు. మీరు 70 ఏళ్ల నుంచి మరి మీరు ఏం చేయలేదు. ఎవడాపిండి ఇప్పుడు మిమ్మల్ని? ఈ రాజ్యాంగాన్ని ఎంత నాశనం చేయాలనో వాళ్ళు మీరు చేసుకుంటూనే పోయారు. మిమ్మల్ని ఎవడాపిండు? ఈ తాటాకుల గుడిసెని తగలబెట్టి ఒక అందమైన బంగ్లాని కట్టి ఆ బంగ్లా లోపల బాబాసాహెబ్ బిడ్డలకు ఒక సురక్షితమైన జీవితం ఇయ్యొద్దు అని చెప్పి ఎవడాపిండి మిమ్మల్ని? ఎవడాపలి. రెండోది, నేను మీకు 2 విషయాలు చెప్పాను. రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్, దే ఆర్ ఫండమెంటల్లీ అగైన్స్ట్ టు దిస్ కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి వాళ్ళ ప్రయోజనాలని నెరవేర్చబడేటటువంటి మనుస్మృతిని వాళ్ళ కోసం తీసుకొని రావాలి. కమ్యూనిస్టు మేనిఫెస్టో డాక్యుమెంట్ని వీళ్ళ కోసం తీసుకొని రావాలి. అందుకని వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చెయ్యాలి అని చెప్తారు. వాళ్ళిద్దరే లేరు దీన్ని నాశనం చేయాలని కోరుకునేటోళ్ళు. ఎవరైతే ఈ రాజ్యాంగం రాయటం కొరకు ప్రయత్నం చేసిరో వాళ్ళు కూడా ఈ రాజ్యాంగాన్ని ఆగం చేయాలని చూస్తా ఉన్నారు. ఈ 3వ వర్గం పేరు సెంట్రిస్టులు అంట. సెంట్రిస్ట్ అంటే లెఫ్ట్ రైట్ కదా, ఈ టేబుల్ మధ్యలో వేసిర్రు. అంటే నేను సెంట్రిస్ట్ నేమో, రైట్ లేదు. తథాగత గౌతమ బుద్ధుడు కూడా సెంట్రిస్టే, మధ్యే మార్గ అని అన్న. ఏంటిది? మధ్యే మార్గ. దిస్ నాట్ దిస్ ఎక్స్ట్రీమ్, నాట్ దిస్ ఎక్స్ట్రీమ్. వీ నీడ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ ఇన్ బిట్వీన్ ద లెఫ్ట్ అండ్ రైట్ ఎక్స్ట్రీమిజం. మెయింటైన్ దట్ మధ్యే మార్గ. భారత రాజ్యాంగము స్పృహతోటో స్పృహ లేకుండానో సభ్యులు ఎట్లా ప్రవర్తించినా మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న వెసులుబాటు లోపల రాజ్యాంగం లోపల బుద్ధుని యొక్క మధ్య మార్గాన్ని పెట్టడం కొరకు ప్రయత్నం చేశారు, ద మిడిల్ పాత్. అందుకనే ఈ రాజ్యాంగాన్ని కమ్యూనిస్టులు లిబరల్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ప్రియాంబుల్లో సోషలిస్ట్ అని ఉంది. చూడండి, లిబరలిజం సోషలిజం అనేది శత్రువులు, రైట్. ఆ లెఫ్టిస్టులు ఈ కాన్స్టిట్యూషన్ ని లిబరల్ బూర్జువా కాన్స్టిట్యూషన్ అంటారు. కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ నేమో ఇది సెక్యులర్ సోషలిస్ట్ అని పదం ఉంది. అంటే వాళ్ళు మాట్లాడుతున్న దానికి వ్యతిరేకమైన ఉన్నది. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అది కొంత ఈ రాజ్యాంగం లోపల ఉన్నది. అందుకనే చిట్ట చివరి ఉపన్యాసం 1949 నవంబర్ 25వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ చివరి ఉపన్యాసం చేస్తూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ లోపల కమ్యూనిస్టులు ఈ సభలో ఉంటే ఈ రాజ్యాంగం ఇంకా గొప్పదై ఉండేది, కానీ వాళ్ళు ఏసీ కాలేజ్ బయట తిరుగుతున్నారు అని అన్నారు. ఏం కాలేజ్ ఇది? పనికిమాల కాలేజ్ అని చెప్పి కాలేజీ నచ్చక బయట తిరుగుతున్నారు. ఏం రాజ్యాంగం? ఈ రాజ్యాంగం బూర్జువా రాజ్యాంగం జరుగుతుంది, అందులో మేము సచ్చినా చేరనే, అసలు ఆ వాసనే మాకు దాకొద్దు అని బయట తిరిగి రాజ్యాంగం రాయమంటే కరపత్రాలు రాసుకుంటా పంచుకుంటా తిరుగుతాం. కమ్యూనిస్ట్ పార్టీ అని అంటే కరపత్రాలు బంద్, రైట్. నిజానికి చెప్పాలి అని అంటే ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ బై ఇట్స్ ఐడియాలజీ లిబరల్ అండ్ బై ఇట్స్ ఐడియాలజీ సమ్హౌ సెంట్రిస్ట్. అయితే ప్రాక్టికల్ గా కాంగ్రెస్ లోపల కమ్యూనిస్టులు కాంగ్రెసులనే ఉన్నారు, దైవ భక్తులు కాంగ్రెసులనే ఉన్నారు, దైవాన్ని తులనాడే వాళ్ళు కాంగ్రెసులనే ఉన్నారు. ఈ కరుడు గట్టినటువంటి మత ఉన్మాద కుల ఉన్మాదులు కాంగ్రెసుల్ని ఉన్నారు. కులాన్ని ఎక్కడికక్కడ తోక కూడా లేకుండా ఎంట్రికల్ని బీకేస్తాం మేమని అనుకున్న కమ్యూనిస్టులు అందులోనే ఉన్నారు, మధ్యవాదులు అందులోనే ఉన్నారు. ఈ అందరున్నారు. అందుకనే రజనీ కొతారి అనే ఒక పొలిటికల్ సైంటిస్టు భారతదేశ రాజకీయాల్ని కాంగ్రెస్ సిస్టమ్ అన్నాడు. కాంగ్రెస్ సిస్టమ్ అన్నాడు అంటే దేశ రాజకీయాల్ని సౌర వ్యవస్థ అని ఎట్లా అంటే సౌర వ్యవస్థ అని మనం భూమండలాన్ని ఈ యూనివర్స్ ని ఎట్లా పిలుస్తామో భారతదేశంలో రాజకీయాల్ని
రాజకీయ వ్యవస్థకు కాంగ్రెస్ అనే పేరు పెట్టిండు. అంటే కాంగ్రెస్ లేకుంటే ఇక్కడ పాలిటిక్స్ అనేదే లేదు అని అర్థం. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, సెంటర్, ఎవ్రీబడి ఈస్ దేర్ ఇన్ దట్ ఓషియన్. కాంగ్రెస్ ఈజ్ ఎ ఓషియన్. కాంగ్రెస్ ఈజ్ ఎ సిస్టమ్. ఈ శరీరం లోపల గుండె, ఊపిరితిత్తులు, కార్జము, కండ్లు, ఎన్ని భాగాలు ఉన్నాయో ఇవన్నీ విడివిడి. ఈ శరీరం అంతా ఒక వ్యవస్థ, దేని పని అది చేసుకుంటూ పోతది. కానీ ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటది, అదే శరీరం. కాంగ్రెస్ ఈజ్ ద సిస్టమ్. కాంగ్రెస్ అనేది ఒక శరీరం లాంటిది. ఈ కాంగ్రెస్ లో అత్యధిక మంది లిబరల్స్, ఈ కాంగ్రెస్ లో అత్యధిక మంది సెంట్రిస్టులు. ఈ సెంట్రిస్టులు ఆ మతానికి సంబంధం లేని, ఈ కమ్యూనిస్టు సోషలిజానికి సంబంధం లేని ఒక మధ్యవాదమైనటువంటి అన్కాన్షియస్ గా బుద్ధుణ్ణి తీసుకుంటున్నామని తెలియకుండానే బౌద్ధాన్ని వాళ్ళు తీసుకో. అంటే మొత్తం బౌద్ధం ఉన్నది అని నేను చెప్పట్లే. ఒక 1200 భారత రాజ్యాంగ ప్రతుల్ని పెళ్లిలో పంచండి. దిస్ ఈజ్ వన్ స్మాల్ వే హౌ టు సేవ్ ద కాన్స్టిట్యూషన్. 1200 మందికి పంచితే కనీసం 12 మంది అన్న దాన్ని చదివితే 12 మంది లోపల ఒక ఇద్దరన్నా రేపు ఈ హాల్లో కూర్చున్న మిత్రుల్లాగా ఈ వస్తే, ఒకే ఒక్కడు నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశాన్ని కాపాడినట్టుగా రేపు పుట్టబోయే ఒకే ఒక్కడు కూడా ఈ దేశాన్ని కాపాడవచ్చు. అందుకనే ఈ సెంట్రిస్టులు తయారు చేసినటువంటి కాన్స్టిట్యూషన్ లోపల ఏమున్నది, ఎట్లా ఉన్నది, దాని నిర్మాణం ఎట్లా ఉంటది, అంతకుముందు రాజ్యాంగాలు ఎట్లా ఉన్నాయి, ప్రాచీన కాలం నుంచి రాజ్యాంగాలు ఎట్లా ఉన్నాయి. మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ని లాస్ట్ రోజు ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్ అంబేద్కర్ ఈజ్ మోడర్న్ మను అని పిలిచాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధునిక మనువు అని అన్నాను. అరే నీ ఆయన ఏమో మనుస్మృతిని తగలబెడతాడు, అడు పిలిచేటోడేమో అంబేద్కర్ ని ఆధునిక మనువు అని అన్నాడు. అంటే కోటేసుకున్నాడు గాని మొత్తం హృదయం అంతా మనువు చెప్పిందే ఉందా అంబేద్కర్ లా? లేకపోతే అంబేద్కర్ ఆకారం మనువు లాగా కనపడుతుంది కానీ హృదయం వేరా? కానీ ఎప్పుడైనా మనము ఎసెన్స్ గురించి మాట్లాడేటప్పుడు అరే ఇడు చిన్నోడు పుట్టినోడు అచ్చం వాళ్ళ నాన్న లెక్కనే ఉన్నాడు అని, తాత లెక్కనే ఉన్నాడు అని అంటావు ఫీచర్స్. బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆయన క్రిటిక్ గా వాడకపోవచ్చు గానీ ఆయన దృష్టి లోపల ఈ దేశం లోపల 1000 సంవత్సరాలు పని చేయగలిగినటువంటి, అందుకనే ఇప్పుడు మన తండ్రిని కూడా కరెక్షన్ చేసేసారు. ఆయన దేశాన్ని కరెక్షన్ చేద్దామని చూస్తే వాళ్ళు మన తండ్రిని కరెక్షన్ చేసి, నీ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని ధ్వంసం చేసి ఈ దేశాన్ని, మనిషిని ఒక నవీనమైనటువంటి కొత్త మానవుడు, స్వేచ్ఛ, స్వాతంత్రము, సౌభ్రాతృత్వం, అత్యంత మహోన్నతమైనటువంటి మానవీయ విలువలు హృదయం కలిగినటువంటి వాణ్ణి మనిషిగా తయారు చేద్దాం ఈ రాజ్యాంగం ద్వారా అనుకుంటే నీ తండ్రిని మనువానని అనేసి. ఇంకొక ఆయన మన ముస్లిం సోదరుడే డ్రాఫ్టింగ్ కమిటీని నా దృష్టిలో పెద్ద బూతు తిట్టారు. ఇట్ ఈస్ నాట్ డ్రాఫ్టింగ్ కమిటీ, ఇట్ ఈస్ ఎ డ్రిఫ్టింగ్ కమిటీ అన్న. డ్రిఫ్టింగ్ అంటే మీరు ఈ కోస్తా ప్రాంతంలో ఉంటారు, ఇట్లా తెరవంగానే అట్లా నీళ్లు వస్తాయి కాబట్టి మీకు డ్రిఫ్ట్ అంటే అర్థం కాదు. తెలంగాణ బాగుండి మీకు డ్రిఫ్ట్ అనగానే ఎమ్మటాలు చెప్పేస్తుంటారు నిద్రలు కూడా. ఎత్తిపోత ఏం చేస్తారు? ఎత్తిపోత. భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ వేరే దేశాల నుంచి ఎత్తి ఇక్కడ పోసాడు. మీరేమో అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాసిండు, చాలా తెలివైనోడు, ఘనమైనోడు, ఇంత జ్ఞానం ఎవరికి లేదు, మీకు మీరే ప్రపంచ మేధావి అని చెప్తుంటే ఆయన ఏమన్నాడనంటే దీన్ని మీ ఓడు ఎత్తి ఇక్కడ పోసిండే, ఆ నుంచి ఈ నుంచి ఎత్తి అని అన్నాను. సరే ఆయనకు దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిండు మన తండ్రి బాబాసాహెబ్. వర్డ్ టు వర్డ్ ఐ కాంట్ టెల్ యూ, ఐ కెన్ బట్ ఐ డోంట్ టెల్ యూ బికాస్ నేను దీంట్లోనే మన ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు ఏ పని చేస్తూ ఉంటుందో నేను కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాను. అంటే ఆడ కొంచెం తీసేసి ఎక్కువ భాగం ఉంచుతారు కదా, నేను ఇక్కడ ఎక్కువ తీసేసి కొంచెం భాగమే చెప్పుకుంటా పోతా ఉన్నా. ఎందుకంటే మరి రేపు మళ్ళీ ఎగ్జామ్ లో ఉంటాయి. దానికి ఆయన చెంపు చెల్లమని పెట్టేటువంటి ఆన్సర్ ఇచ్చిండు. మొత్తం ఆయన ఆన్సర్ ని ఒక పదంలో కుదించేసేస్తే, చారిత్రక అజ్ఞానులకు భారత రాజ్యాంగం కాపీనా, భారత రాజ్యాంగం ఒరిజినలా, భారత రాజ్యాంగ రచనా కమిటీ డ్రిఫ్టింగా డ్రాఫ్టింగా అనేది అర్థం కాదు. కానీ నాకేం బాధ లేదు ఆ ప్రశ్న అడిగినందుకు. ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ వాట్ నాలెడ్జ్ హీ హ్యావ్, హిస్టారికల్ నాలెడ్జ్ వాట్ హీ హ్యాస్ అని. అందుకని ఎక్కువ మాట్లాడకండి అన్నాను. ఎక్కువ మాట్లాడిరు అనుకో నీకేం తెలియదు అనేది తెలిసిపోతుంది. ఎంత తక్కువ మాట్లాడితే మనం అంత ఇంటెలెక్చువల్ లాగా యాక్షన్ చేయొచ్చు. ఇది అయిపోయింది. మూడోది చాలా బలంగా వస్తున్నటువంటి ప్రశ్న ఏంటిది అని అంటే, సరే కాపీనో ఒరిజినలో ఏదో ఒకటి కానీ ఈ ఐఏఎస్ గ్రూప్ 2 గ్రూప్ 1 ట్రైనింగ్ కి పోయే పిల్లలందరూ మాట్లాడే ఒక ప్రశ్న రాజ్యాంగం గురించి, అన్యాయ శాస్త్ర విద్యార్థులు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడేది, ఈ అన్యాయపు ప్రాక్టీస్ కోర్టులలో చేసేటటువంటి లాయర్లు మాట్లాడేది, ఈ రాజ్యాంగం పనికిమాలినది కాబట్టే ఇప్పటికి ఒక 105, 106 సార్లు అమెండ్ జరిగి 130, 135 సార్లు అమెండ్ చేయడానికి అవసరమైనటువంటి బిల్లులంతా కూడా ఇప్పుడు ఆడ రెడీగా ఉన్నాయి. ఇది వర్త్లెస్ కాబట్టే కదా మనము ఎడిట్ చేసింది, అమెండ్ చేసింది అని అన్నాను. మిత్రులారా, నేను ఒక ముచ్చట చెప్తా. మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇల్లుని ప్రతి సంవత్సరము మీరు రిపేర్ చేసుకుంటూ పోతారా? అదేదో సిమెంట్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, తండ్రి
కొడుకుకు చెప్తాడట, జీవితంలో ఒకేసారి కట్టేటటువంటిది ఇల్లు కాబట్టి ఆ ఇల్లు చాలా బాగా కట్టాలి అని అంటే పలానా సిమెంట్ వాడాలి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. ఇల్లు కడితేనే అట్లా ఉంటే మరి రాజ్యాంగం రాయాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ రాసేటట్టుంటే అది మంచిది ఎట్లయితది? వాళ్ళు అడుగుతున్న ప్రశ్న కూడా కరెక్టే అనిపిస్తుంటాం. 130 సార్లు అమెండ్మెంట్ ప్రయోగం జరిగినటువంటి రాజ్యాంగం నిజంగానే ఎట్లా మంచిదైతది? అడిగినోడు చాలా మామూలోడు, కానీ వాడు RSS రాజకీయాల లోపల, లెఫ్ట్ రాజకీయాల లోపల ఉండటం వల్ల అకాడమిక్ ట్రైనింగ్ లేకపోయినా సరే పొలిటికల్ ట్రైనింగ్ బాగా ఉండి నిరంతరం ప్రశ్నలు వేస్తుంటాడు. ఇక మనది IAS ట్రైనింగ్ బ్యాచ్ కదా, మరి మనం కూడా ప్రశ్నలు వేసుడే ఉంటది కానీ ఆన్సర్లు ఇచ్చుడు ఉండదు. బ్యూరోక్రాటిక్ మైండ్ సెట్ ఏంటిది అని అంటే ప్రతిదాన్ని ఇటు నుంచి అటే పోతుంది కానీ అటు నుంచి ఇటు ఎప్పుడు రా. మ్యాక్స్ వెబర్ అనేటటువంటి మహాపండితుడు చెప్తా ఉంటాడు బ్యూరోక్రసీ దాని స్వభావం ఎట్లా ఉంటది అనేది. ఈ మన పోరగాళ్ళు కూడా బ్యూరోక్రాట్లు కావాలనుకున్న వాళ్ళు ఇటునే ఉంటది. అన్న దోస్తు ఒక ఆయన IPS ఆఫీసర్ ఉన్నాడు, రిటైర్డ్. నాకు అతన్ని చూస్తుంటే ఒళ్ళు కంపరం ఎక్కుతా ఉంటది. నరం ఉన్మాదపు మతపు ఛాయలు వాని మాటలల్లో కనిపిస్తా ఉంటాయి. వాడు ప్రతిరోజు టీవీలో మాట్లాడుతూ మనమేం మాట్లాడమై. అయితే ఈ మిడిల్ ఏదైతే ఉన్నదో ఈ మిడిల్ వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చారు, దీంట్లో తప్పులున్నాయి కాబట్టి దీన్ని ఖండిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు దీన్ని ఎక్కువ సార్లు అమెండ్ చేసుకునేటట్టుగా పెట్టిండు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు 30 ఏండ్ల నుంచి ఎన్ని ఫంక్షన్లు వచ్చినా, ఎంత సుఖం వచ్చినా ఒకే రకమైనటువంటి ఫిజికల్ స్ట్రక్చర్ తోటి ఉన్నారనుకోండి. ప్రతిసారి టైలర్ దగ్గరికి పోయి లూజ్ చేపించుడు, టైట్ చేపించుడు చేస్తారా? ఏమైందండి? ఆన్సర్ ఇవ్వండి. మాట్లాడకపోతే మాట్లాడకపోయి రెస్పాన్స్ ఇవ్వండి. ప్రతిసారి పోయి చేస్తారా? అనేక సార్లు నీ శరీరము 2 ఇంచుల నుంచి 6 ఇంచులు 7 ఇంచులు పెరుగుతా పోతా ఉంది అనుకోండి. పోయిన దసరా క్రిస్మస్ కు కుట్టించిన బట్టలు ఈ దసరా క్రిస్మస్ కు పనిచేయ. మన పరిస్థితి అది. ఈ వారేమో 50 ఏళ్ల నుంచి అట్నే ఉన్నారట. మరి నాకు ఆశ్చర్యం వేస్తుంది. అదే మిత్రులారా, నీ శరీరం లోపల కంటిన్యూస్ చేంజెస్ వస్తున్నప్పుడు ప్రతిసారి కొత్త ప్యాంటు కొత్త షర్ట్ కొనుక్కునేటట్టు ఉండే బదులు ఈ షర్ట్ వేసిన కుట్టుకాడ ఇంకొక 2 ఇంచులు ఎక్స్టెండ్ చేసుకునేటట్టు షర్ట్ ఉంటే అనేక సార్లు మనం కొత్త బట్టలు కుట్టియాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు మీకు తెలియదు కానీ వెనకటి రోజుల్లో టైలర్స్ కాడికి పోతే వాడు ఈ నెక్కర్ ని కొంచెం ఎక్స్టెండ్ కు వీలయ్యేటట్టుగానే ఉంచటోడు. మీకు తెలియదు కానీ మీ ఉమెన్ అడగండి, వాళ్ళు జాకెట్లని పంజాబీ డ్రెస్సుల్ని కుట్టించిన తర్వాత మినిమము ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంచి పెడతారా. 3 కుట్లు 4 కుట్లు వేసి ఉంటాయి. ఆమె ఏడాదంతా ఆ పట్టు చీర పట్టు జాకెట్ బీరువాలో పెట్టి ఈ ఫంక్షన్ కు పోయే నాటికి ఆమె సైజులో అటు ఇటు మార్పులు జరిగితే ఆ కుట్లు ఇప్పుకుంటా కూర్చొని పోయేటప్పుడు అది వేసుకొని పోతాడు. ఈ ఇప్పిదాన్ని అడ్జస్ట్ చేసుకునే అవకాశం లేకపోతే కొత్తదే కొనుక్కోవాలి. రైట్? నో, యు సీ వాట్ అంబేద్కర్ టోల్డ్ యూ దట్ అమెరికా లాగా, ఇంగ్లాండ్ లాగా భారతదేశము ఒక దశకు ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉన్న దేశం కాదు. కాబట్టి అమెరికాలో, ఇంగ్లాండ్ లోపల ఇంకొక చోట అమెండ్మెంట్లు అసలు ఉండవు. ఒక విషయం. రెండవది, అమెరికన్ రాజ్యాంగానికి నీ రాజ్యాంగానికి పోలిక పొంతన లేనే లేదు. వాళ్ళది ఈ పాంప్లెంట్ ని 20 మడతలు వేస్తే ఎంత ఉంటుందో అంత కాన్స్టిట్యూషన్. ఇది ఇట్లాంటి 1000 పాంప్లెంట్లు కలిపి సగానికి పావులకు కట్ చేసి బైండింగ్ చేస్తే ఎంత ఉంటుందో ఆ కాన్స్టిట్యూషన్ ని ఎందుకో చెప్తా. కాబట్టి ఈ ప్యాంటు, ఈ జాకెట్ ని వీలున్నప్పుడల్లా టైట్ చేసుకోవటం, వీలున్నప్పుడల్లా లూజ్ చేసుకునేటటువంటి ఫ్లెక్సిబిలిటీ ఎట్లా ఉంటుందో ఈ భారత రాజ్యాంగం కూడా అట్లా ఫ్లెక్సిబుల్ గా లేకపోతే ప్రజలకు మొత్తంగానే రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతారు. కాబట్టి ఇది ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. రెండోది, నువ్వు కట్టుడే మంచి బందోబస్తు అయినటువంటి 3 అంతస్తుల భవనము కట్టేసినావు అనుకో, 20 ఏండ్ల దాకా నువ్వు దాన్ని ఏమి రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వేసుకొని ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, ఒక హాల్ కట్టుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొక బెడ్రూమ్ పెంచుకొని ఆ వచ్చే 10 ఏళ్ల తర్వాత దాన్ని మొత్తం కూలగొట్టి మళ్ళీ ట్రిపుల్ బెడ్రూమ్ ఇట్లా చేస్తుండాలి. అంటే ఎవ్రీ 5 ఇయర్స్ 10 ఇయర్స్ కు నువ్వు దాన్ని రిపేర్ చేసుకుంటా, అమెండ్మెంట్ చేసుకుంటా, రీకన్స్ట్రక్షన్ చేసుకుంటా పోతా ఉంటాం. ఆల్రెడీ కట్టుడే రాబోయే 100 సంవత్సరాలకు అనుగుణంగా కట్టుకోవటం వల్ల నువ్వు ఆ ఇంటిని ఎక్కువ రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. మరి 100 సంవత్సరాలకు సరిపోయేటట్టుగా కట్టుకోవాలి అని అంటే నీ సామర్థ్యాలు, నీ స్తోమతలు, నీ భావాజాలాలు, నీ శక్తులు అందుకు అనుకూలంగా ఉంటే అది సాధ్యమవుతుంది. అమెరికన్ సమాజం చాలా అభివృద్ధి చెందినటువంటి సమాజం. ప్రజలు మోర్ సివిలైజ్డ్, పొలిటికల్లీ కల్చర్డ్. కాబట్టి వాళ్లకు రోడ్డు మీద నడిచేటప్పుడు ఎడమ పక్కనే నడవాలి, లేకపోతే సౌండ్ బాక్సులు ఎక్కువ సౌండ్ పెట్టి లొల్లి చేయొద్దు అని ప్రతిసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉండాల్సింది లేదు. కల్చర్. నీకు సౌండ్ బాక్స్ పెట్టొద్దని చెప్పడానికి పోలీస్ స్టేషన్ రావాలి, ఈ పొసెషన్ చేయొద్దు అనటానికి CRPF రావాలి, ఇంకోటేదో అనచడం కొరకు మిలిటరీ రావాలి. ఎందుకు? బికాజ్ యు ఆర్ నాట్ సివిలైజ్డ్. అంబేద్కర్ ఆల్రెడీ చెప్పిండు కదా, కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది మనకు కల్చర్ గా లేదు. కల్చర్ గా లేనటువంటి చోట అతి ఎక్కువ అమెండ్మెంట్స్ జరగటానికి అవకాశం ఉంటుంది.
రెండవది, ప్రజలు కల్చరు ఎంత ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందో అవుతున్న దాని ప్రకారం దీన్ని మనం మార్చుకుంటూ పోవాలి. మొత్తం అమెరికన్ కాన్స్టిట్యూషన్, ప్రపంచంలో అనేక రకాలైనటువంటి కాన్స్టిట్యూషన్స్ రూల్ బుక్స్, ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలు రూల్ బుక్స్. అసలు రాజ్యాంగవాదము, రాజ్యాంగము అంటేనే ప్రభుత్వాన్ని ప్రజల ద్వారా నియంత్రించేటటువంటి ఒక అధికారిక పత్రము అని. వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ డాక్యుమెంట్ విచ్ రిస్ట్రిక్ట్ ద గవర్నమెంట్ బై ద పీపుల్ అని అన్నాం. అంటే రాజు వాని ఇష్టం వచ్చినట్టుగా చేయకుండా ఉండటానికి రాజ్యాంగంలో రాసిన దాని ప్రకారమే ప్రధానమంత్రి, మంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లు పనిచేయాలి. అల్లా రాసిన దానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయటానికి కుదరదు అని చెప్పేటటువంటిదే రాజ్యాంగము, రాజ్యాంగవాదం ప్రజల కోసం. అయితే ఈ రాజ్యాంగాన్ని మనం అమలు పరిచేటటువంటి క్రమం లోపల వ్యక్తులు వాళ్ళకు ఉండేటటువంటి శక్తియుక్తులు, కులము, బలము, మతము, వర్ణము, ఆర్థిక శక్తి ఆధారంగా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఎటుబడి తట్టు నాశనం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అమెరికన్ రాజ్యాంగం మాట్లాడుతున్నది కేవలము ప్రభుత్వము యొక్క నిర్మాణం గురించి మాత్రమే చెప్పి పౌరుల బాధ్యత అని చెప్పింది. అయిపోయింది కాన్స్టిట్యూషన్. డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ మిస్అండర్స్టాండ్ అండ్ ఫాలో మీ. ద అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఓన్లీ ద రూల్ డాక్యుమెంట్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద గవర్నమెంట్, ఫంక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద సిటిజన్స్. సింపుల్. 3 లేదా 4 విషయాలు అయిపోయి. భారత రాజ్యాంగం దేశం అంటే ఏంటిదో చెప్పే దగ్గర నుంచి, ఈ దేశాన్ని ఎట్లా ఉంచాలో చెప్పే దగ్గర నుంచి, పౌరుడంటే ఎవడో చెప్పే దగ్గర నుంచి, పౌరుడిగా ఎవరుండొచ్చో చెప్పే దగ్గర నుంచి, పౌరుడికి ఏముంటాయి ఏముండవో చెప్పే దగ్గర నుంచి, ప్రభుత్వం అధికారాల దగ్గర నుంచి, ప్రభుత్వము అధికారాలు, నిర్మాణము, బాధ్యతలు మాత్రమే కాకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ దాని అధికారాన్ని కంట్రోల్ చేస్తూ ప్రజల చేతిలో అధికారం పెట్టబడి ప్రజలకు న్యాయం చేయటం కొరకు రాజ్యాంగం రాయబడింది. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క భారతదేశపు రాజ్యాంగం. నేననట్లేదు మిత్రులారా. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ దే సెడ్ దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ లివింగ్ డాక్యుమెంట్, డాక్ట్రైన్ అని అన్నారు. లివింగ్ రాసినం అయిపోలే, ఇంకా జీవంతోటి ఉంటది అని చెప్పి. ఇంకొక ఆయన ప్రపంచం లోపల సుమారు 30 దేశాల రాజ్యాంగాల్ని అధ్యయనం చేసిన ఆయన ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒక బుక్ రాస్తే, కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కార్నర్ స్టోన్ ఏమంటారు తెలుగులో? మైలురాయి, మూలరాయి. అంటే నీ లైఫ్ ని టర్న్ చేసేటటువంటి ఒక రాయి. ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నీ ప్రయాణాన్ని మలుపు తిప్పినటువంటి రాజ్యాంగం. ఈయన ఏం చెప్పిండు అని అంటే, ద 90s 50s ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్ ఇన్ ద 3000 ఇయర్స్ ఆఫ్ ఇండియా. ఈ దేశపు 1000 సంవత్సరాల చరిత్రలో 1950 కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్. నేను ఇల్దానక చెప్పినాను, ఇండియన్స్ ఆర్ యాంటీ సోషల్ అని. గుర్తొస్తుందా? ఇప్పుడు చెప్తా ఉన్నాను, ఈయన 50 కాన్స్టిట్యూషన్ సోషల్ డాక్యుమెంట్ అని అన్నా. అంబేద్కర్ ఆత్మని పట్టుకున్నాడు రాజ్యాంగం నుంచి. వీడు ఈ దేశం లోపల సోషల్ లైఫ్ లేదు, సొసైటీ లేదు, ఇండియన్స్ ఆర్ యాంటీ సోషల్. అంటే ఈ యాంటీ సోషల్ 30 కోట్ల మంది ప్రజల్ని సంఘ వ్యతిరేకుల నుంచి సంఘ జీవులుగా మలచటం కొరకు ఈ రాజ్యాంగాన్ని రాసిండు నీ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. 3000 సంవత్సరాల నుంచి నీకు సంఘ జీవితం లేదు. సంఘ జీవితం లేనటువంటి ఈ దేశపు మనిషికి సంఘం అంటే ఎంత ఉన్నతమైన జీవితము. సంఘం అని అంటే మనిషిని ఒక మానవీయ విలువ తత్వంతో నిలబెట్టేటటువంటి గ్రంథము. దానికి అదిగా చేయలేదు. అట్లా చెయ్యటం కొరకు నీ తండ్రి ఒక రాజ్యాంగం రాస్తే, ఒక నా కొడుకేమో ఇది బుర్జువా రాజ్యాంగం అని, ఇంకొక నా కొడుకేమో ఇది మోడర్న్ రాజ్యాంగం అని, మనమేమో ముడ్డికి తీసుకునేది అనేటటువంటిది ఆలోచన చేసి ఈ రాజ్యాంగాన్ని ముక్కు చూడము, ముఖం చూడము, మనం ఓన్లీ నోటిఫికేషన్లు, రీళ్లు మాత్రమే చూస్తాం. 3వ విషయం, ఆయన తోటి ఒక మాట ఏమన్నానంటే, ఎంత టైం పడుతుంది మనం గుంటూరు పోవడానికి అని. 5.5 hours. నేను ఒకసారి 4 గంటలనే పోయినా. లో ఉన్నప్పుడు ఆవేశం ఎక్కువ ఉంటది, కాన్షియస్నెస్ తక్కువ ఉంటది అని చెప్పిండు. నీ దేశము అత్యంత సంక్షోభము, మోర్ కాంప్లెక్స్, మోర్ ఆర్థోడాక్సీ, మోర్ ట్రెడిషనల్ ఉన్నటువంటి సమాజాన్ని సడన్ గా నువ్వు మోడర్నిటీలోకి తీసుకొని పోస్తే అది నిలబడదు. మన
యోగి ఆదిత్యనాథ్ బ్రిడ్జిలు కడితే 20 రోజులలో 50 రోజులలో కూలిపోయినట్టు కూలిపోతుంది దేశం. దీన్ని ఒక క్రమ పద్ధతిలో కట్టాలి. రాజ్యాంగం రాయటం అని అంటే దేశాన్ని నిర్మించడం. ఎట్లా నిర్మిస్తావు? ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలు ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రభుత్వ నిర్మాణము ప్రజల యొక్క బాధ్యత మాట్లాడితే, నీ రాజ్యాంగం హక్కులు ఇవ్వటం కాదు, హక్కుల్ని ఎట్లా కాపాడాలో చెప్పింది. హక్కులు ఎప్పుడు నియంత్రించబడతావో చెప్పింది. బాధ్యతలేంటియో చెప్పింది. ప్రభుత్వానికి ఉండే పరిమితులేంటియో చెప్పింది. న్యాయ వ్యవస్థ అధికారాలేంటియో చెప్పింది. వీటికన్నింటికంటే ప్రధానమైనటువంటి విషయం ఏంటిది అనంటే, ఆల్ ద వరల్డ్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ రూల్డ్ డాక్యుమెంట్స్, యువర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రిన్సిపల్ డాక్యుమెంట్. అంబేద్కర్ చాలా వాదన చేస్తాడు, రూల్ కు ప్రిన్సిపల్ కు తేడా ఏంటిది. హిందూ మతము రూల్డ్ రిలీజియన్ అంటాడు. హిందూ మతము రూల్డ్ రిలీజియన్, బౌద్ధము ప్రిన్సిపల్డ్ రిలీజియన్ అని అంటాడు. బౌద్ధం లోపల సూత్రాలుంటాయి, హిందూ మతం లోపల నియంత్రణలుంటాయి అని అన్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ somehow adopted the Buddhist principles of middle path. Indian constitution not just talking about the rules over the government and the citizen. Indian government also, Indian constitution also explaining, analyzing the principles of the humanity. మానవీయ సూత్రాల గురించి చెప్పేటటువంటి గ్రంథం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, భారతదేశపు రాజ్యాంగాన్ని విమర్శించే బ్యూరోక్రాట్ ట్రైనింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అన్యాయ శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు, విద్యార్థులు, అన్యాయాన్ని ప్రాక్టీస్ చేసేటటువంటి అన్యాయశాలలలో ఉండేటటువంటి ప్రాక్టీషనర్స్, పొలిటీషియన్స్, సోషలిస్టులు, కమ్యూనిస్టులు, రైటిస్టులు, సెంట్రిస్టులు, ఐఎమ్ ఛాలెంజింగ్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ దట్ ఏసీ. భారత రాజ్యాంగము నిబంధన గ్రంథము కాదు, మానవీయ విలువల సూత్రాల ప్రణాళిక. నేను నిరూపిస్తా. డూ యూ హ్యావ్ కెపాసిటీ, డూ యూ హ్యావ్ గట్స్ టు షో ఎనీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ వరల్డ్ విచ్ ఈస్ బై క్వాలిటీ ఈక్వల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారతదేశపు రాజ్యాంగానికి సమానమైనటువంటి ఆత్మ సూత్రము విలువ కలిగిన ఒక్క రాజ్యాంగాన్ని మీరు ఈ ప్రపంచంలో చూపెడితే, నేను ఈ క్షణం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ నా శత్రువు అని ప్రచారం చేసుకుంటూ ఉపన్యాసం ఇస్తా. దమ్ముందా ఎవరికైనా? కెన్ యూ ఛాలెంజ్ రైటిస్ట్? ఏ లెఫ్టిస్ట్, కెన్ యూ ఛాలెంజ్? కమ్ టు ద ఛాలెంజ్. ఐ ప్రూవ్ దట్ వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మానవ ఆత్మ అక్షర రూపం లోపల పొందించబడినటువంటి రాజ్యాంగం. భారత రాజ్యాంగపు కొన్ని వాక్యాల నుంచి పోతుంటే బుద్ధుడి నడక మార్గంలో పోతుంటాం. సామ్యవాదపు వాసన దాకుతుంటది, మల్లెపువ్వు వాసన దాకినట్టు. భావాజాలంతోటి, భావనలతోటి సంబంధం లేకుండా మనిషిని మనిషి ప్రేమించేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి విలువ గురించి తెలుసుకుంటావు ఈ రాజ్యాంగం ద్వారా పోతా ఉంటాయి. మనుషులు సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా, మతపరంగా వివక్ష, దోపిడి, హేట్రేటు, హింసలో బతుకుతున్నటువంటి మనుషులకు ఒక మనిషి ఇంకొక మనిషితోటి సహజంగా, ప్రకృతి సిద్ధంగా ఎట్లా బతకాలో ఒక విలువని నేర్పగలిగేటటువంటి గ్రంథం ఇది. అందుకనే నా తండ్రి ఎవడొప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్రెటర్నిటీ అనే పదం ఈ రాజ్యాంగపు పీఠికలో ఉండాలి అని పెట్టింది. ఫ్రెటర్నిటీ పాపం ఆ ముస్లింల అలా రిలీజన్ అన్న చెప్తుంది, బ్రదర్హుడ్నెస్. మనకెవడు చెప్పాలి బ్రదర్హుడ్నెస్, సిస్టర్హుడ్నెస్? మన రాజకీయ పార్టీ, మన మతము, మన కుటుంబము, మన సంఘము, వీళ్ళంతా ఎంతసేపటికి ఇంకొక మనిషిని ఎట్లా ద్వేషించాలి, ఇంకొక మనిషిని ఎట్లా సంపాలి, ఇంకొక మనిషిని ఎట్లా దోసుకొని తినాలి మాత్రమే అని చెప్పిరు. స్కూల్లో టీచర్ దగ్గర నుంచి మొదలుకుంటే, కుటుంబంలో అమ్మ దగ్గర నుంచి మొదలుకుంటే, స్వార్థంతో ఎట్లా బతకాలి. మన మతం చచ్చినప్పుడు ఆ సందర్భం లోపల ఏదో మైక్ లో పెట్టి వేస్తా ఉంటారు. ఎట్లా సొంత అన్నా తమ్ముల మధ్యన కూడా కత్తులు దూసుకొని వేల మందిని హరించైనా సరే, హత్య చేసైనా సరే పొలిటికల్ పవర్ ని ఎట్లా తెలుసుకోవాలి? నీ ధర్మము సొంత అన్నా తమ్ముల్ని కూడా హత్య చేసి రాజ్యము, వీరభోజ్యము, రాజ్యాన్ని తీసుకొని రావాలి, దానికోసం రక్త సంబంధాన్ని కూడా రక్తపు ఏరులు పారించు అని చెప్పితే, నా తండ్రి శత్రువుల్ని కూడా గుండెలు కత్తుకునేటటువంటి ఒక రాజ్యాంగాన్ని రాసి ఫెటర్నిటీ పెట్టి, శత్రువుల్ని ప్రేమించేటటువంటి ఒక గ్రంథం భారత రాజ్యాంగం. శరీరాలని అద్దుకునేటటువంటిది కాదు ఇది, హృదయాలని అద్దుకునేటటువంటి, ప్రేమలు చిగురింపజేసేటటువంటి రాజ్యాంగం. ఒక్క మీటింగ్ పెట్టడానికి నెల రోజులు 20 రోజులు కష్టపడతా ఉంటే, ఈ దేశాన్ని రాబోయే 1000 ఏళ్లు నడపడానికి కొరకు ప్రతి అక్షరం రాసేటప్పుడు నా తండ్రి మెదడు ఎంత ఆలోచించి ఉంటది. ఒక్క మనిషి కోసం కాదు కదా ఇది రాస్తున్నది ఒక పదము. ఈ రాజ్యాంగపు డాక్యుమెంట్ లో
నా తండ్రి రాస్తున్నటువంటి ప్రతి పదము రాబోయే 1000 ఏండ్ల కోసం, ఈ మనుషులకు న్యాయం ఇయ్యటం కోసం, ధర్మం ఇయ్యటం కోసం, విలువనియ్యటం కోసం ప్రతి అక్షరం రాసిండు. గోడ పెడితే సిమెంటుని మేస్త్రి ఎక్కడెక్కడ ఎట్లెట్లా అతుకుబెడతా ఉంటాడో, ఎట్లా ఇటుక పెడతా ఉంటాడో, నా తండ్రి ఈ రాజ్యాంగాన్ని అట్లా ఇటుకలు పేర్చినట్టు పేర్చుకుంటా పోయి. నా తండ్రే లేకపోయి ఉంటే ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడినటువంటి ఒక మహోన్నత విలువలు కలిగినటువంటి రాజ్యాంగము ఈనాడు 99 తప్పులున్నా ఒక విలువైనా సరే చాలా విలువైనటువంటి. ఎందుకు ఈ ముచ్చట చెప్తా ఉన్నాను అనంటే, దేశం అంతా ఒక దిక్కు నిలబడితే నా తండ్రి ఒక్కడు ఈ దేశాన్ని సవాలు విసిరి ఐ ఆమ్ ద రైట్, యు ఆర్ రాంగ్ అని అన్నాడు. ఒకే ఒక్కడు నా తండ్రి 30 కోట్ల మంది ప్రజల యొక్క చర్యలని తన జ్ఞానంతో నియంత్రించండి. మీరు 99 రాంగ్స్ చూడండి. నా తండ్రి రాసినటువంటి 1% ఆఫ్ ద పాజిటివ్ థింగ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ కెన్ గ్రాడ్యువల్లీ ఎరాడికేట్ దట్ 99% ఆఫ్ ద పాయిజన్ ఫ్రమ్ దిస్ అండ్ పాయిజన్ ఫ్రమ్ ద సొసైటీ. దెర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ ద కాన్స్టిట్యూషన్. There is a problem in your mind. There is a problem in your soul. There is a problem in your life. There is a problem in your religion. There is a problem in your college. There is a problem in your family. There is a problem in your friendship. There is a problem in your love. There is a problem in your labor. There is a problem in your heart. There is a problem in your philosophy. Problem is not there in the constitution. ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఇన్ యూ. నేనేమంటున్నాను అని అంటే, ఒక రూపాయల కట్ట బురదలో పడ్డది. ఈ రూపాయ కట్ట విలువని బురద నిర్ణయిస్తుందా, లేకపోతే కట్ట బురదని ఉత్తగానే వ్యానేష్ చేస్తుందా? నేనే అడుగుతున్నాను మిమ్మల్ని. ఆ పక్కన మురికి కాలువల 500 రూపాయల కట్ట అట్లా బడి ఉన్నది. ఏం చేస్తారు? బురదను కడిగి దాన్ని వాడతారా లేదా? ఇప్పుడు బురదలో ఉంది కాబట్టి ఈ కట్టకు విలువ పోతుందా? నువ్వు బురద మైండ్ పెట్టుకొని రాజ్యాంగం పనిచేయదు ఇది బురద అని అంటవేం రాయదవా? నీ మైండ్ బురద, నీ జీవితం విషయం, నీ సంబంధాలు విషయం, రాజ్యాంగం కాదు. దీనిలో మేము పొరపాట్లు లేవు అని చెప్పట్లేదు. మా తండ్రి చెప్పిండు. మా తండ్రి చివరి ఉపన్యాసంలో చెప్పిన మాట ఏంటిది అని అంటే, ఈ రాజకీయ సమానత్వాన్ని గ్యారంటీ చేసింది సామాజికమైనటువంటి ఆర్థికమైనటువంటి సమానత్వాన్ని కాదు, గ్యారంటీ చేయలే. కానీ సమానత్వం ఇచ్చే మార్గం గురించి చెప్పింది ఈ రాజ్యాంగము. రాబోయే మనుషులు ఈ రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి వాళ్ళు ఈ కాన్షియస్నెస్ తోటి లేకపోతే మీరు కేవలం రాజకీయ సమానత్వం దగ్గర ఆగడం కాదు, రాజకీయ సమానత్వం కూడా సామాజిక ఆర్థిక సమానత్వం ద్వారా ధ్వంసం అవుతుంది అని అన్న. అందుకనే డబ్బులున్నోళ్ళు రాజకీయాల్ని శాసిస్తారు, కులమున్నోళ్ళు రాజకీయాల్ని శాసిస్తారు, మత బలమున్నోడు రాజకీయాల్ని శాసిస్తాడు. కులము, మతము, జెండరు, ప్రాంతము ద్వారా రాజకీయాల్ని తమ చేతిలో ఉన్న ఒక ఆయుధం లాగా వాడుతా ఉంటారు. అందుకనే నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కుల రూపం లోపల ఒక మేరకు నీకు ఒక రకమైనటువంటి హోపునిచ్చి, అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఏదో అమ్మ కలిపి ముద్దలు పెడుతుంది, తన రొమ్ముల నుంచి పాలిస్తుంది పెరగడానికి, గాని 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అమ్మ అయ్య పోషిస్తేనే బతుకుతానని అంటే మనది సిగ్గులేని ఆ తల్లి పాలిచ్చే దగ్గర నుంచి నువ్వు కాలేజీ నుంచి బయటికి వెళ్లే వరకు నువ్వు ఒక కుటుంబంగా మారే లోపు ఆ కుటుంబం నీకు ఒక హోప్ ఇస్తుంది, నమ్మకం ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక జీవితాన్ని ప్రయాణం చేసే ఒక సూత్రాన్ని నేర్పుతుంది. ప్రయాణం ఎట్లా చేయాలి, నడకెట్లా ఉండాలి అనేటటువంటి దాన్ని నేర్పుతా ఉంది. ఈ భారత రాజ్యాంగం కూడా ప్రతిదీ నీకు హామీని ఇయ్యలేకపోతా ఉంది. సామాజిక ఆర్థిక సమానత్వాన్ని తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ఈ రాజ్యాంగాన్ని రేపు అనుభవించబోయేటటువంటి జనరేషన్స్ నుంచి వస్తున్నది అని నేను కొంత స్టాయిక్ ఫిలాసఫీ ద్వారా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాను అప్పుడప్పుడు. స్టాయిక్ ఫిలాసఫీ ఏం చెప్తుంది అని అంటే, కంఫర్ట్స్ మనిషిని చంపేస్తాయి, డిఫికల్టీస్ మనిషికి గొప్ప ఉపాధ్యాయుడు అని చెప్తారు. ద డిఫికల్టీ అండ్ ఛాలెంజ్ ప్రాబ్లమ్ ఇస్ ద గ్రేటెస్ట్ టీచింగ్ అండ్ గ్రేటెస్ట్ లెర్నింగ్. ఎవరి జీవితంలోనైతే ఎక్కువ దెబ్బలు లేవో వాడు మంచి విద్యార్థి కాలేడు, రేపు మంచి ఉపాధ్యాయుడు కాలేడు. విద్యార్థి ఉపాధ్యాయుడు అంటే క్లాసులో కాదు, జీవితంలో. ఎవడి జీవితంలోనైతే ఎక్కువ కంఫర్ట్ ఉంటుందో వాడు ఎప్పటికీ కూడా నార్మల్ సాధారణ విద్యార్థి, సాధారణ ఉపాధ్యాయుడు కూడా కాలేడు అనే స్టాయిక్ స్కూల్ చెప్తుంది. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదుర్కొన్నటువంటి డిఫికల్టీస్ వల్ల ఈ దేశపు తలరాతని మార్చిండు. డిఫికల్టీ కెన్ చేంజ్ ద మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. గాంధీకి డిఫికల్టీ లేదు, నెహ్రూకు డిఫికల్టీ లేదు, పటేల్ కు డిఫికల్టీ లేదు, రాజాజీకి డిఫికల్టీ లేదు, మదన్ మోహన్ మాలవ్యకు డిఫికల్టీ లేదు,
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి డిఫికల్ట్ లేదు. వాళ్ళు దోసుకునేటటువంటి పనిలో ఆ రోజు బాగానే ఉన్నారు. దోసుకోవటం అంటే డబ్బులే దోసుకోవాల్సిన అక్కర్లేదు, పేరుని కీర్తిని దోసుకునే పనిలో ఉన్నారా. నా తండ్రి పేరు కీర్తి అంతా కూడా అడుగంటిపోయినటువంటి సందర్భం లోపల సచ్చిన తర్వాత నా తండ్రి పేరు కీర్తి మీరు రాసుకొని ఆయనతో పక్కన నిలబడితే తప్ప మీ శరీరానికి గౌరవం లేని ఒక పరిస్థితి వచ్చింది. మీ తలలు తీసుకుపోయి అంబేద్కర్ పాదాల దగ్గర తాకట్టు పెడితే మీ శరీరానికి ఒక విలువ ఏర్పడుతుంది. మీ పార్టీకి ఒక గుర్తింపు వస్తా ఉంది నా తండ్రి వల్ల. మీరు ఆడికి పోకపోతే, మీరు పునీతం కాకపోతే, మీరు పవిత్రం కాకపోతే మిమ్మల్ని ప్రజలు విశ్వసించేటటువంటి స్థితిలో లేరు. That is what the power of my father. The whole world is one side, my father is another side. మనోళ్ళు అంబేద్కర్ ఉద్యమం కోసం పనిచేయమని అంటే ఊకే కంప్లైంట్స్ చెప్తా ఉంటారు. ఎక్కడండి ఎవరు రావట్లేదు, ఎవడొచ్చిండ్రా నీ అయ్య కోసం, ఎవడొచ్చిండు నీ అయ్య కోసం. నీ అయ్యతోటి పనిచేసినటువంటి అసిస్టెంటే కాంగ్రెస్ కమ్ముడు పోయాడు. నీ అయ్య ఇచ్చినటువంటి జ్ఞానం తోటి చదువుకున్నోళ్లే ఆయనకు ఇబ్బందులు పెడితే కన్నీళ్ల పర్యంతం అయిపోయి నన్ను చదువుకున్నోళ్ళు మోసం చేసిరా. భార్య చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోయారు, అనారోగ్యమైంది. తన హృదయమే కులంతో సంబంధం లేని, జెండర్తో సంబంధం లేని మనుషులకు అని అనుకుంటే అంత పవిత్రమైనటువంటి హృదయాన్ని కూడా కట్టెపుల్లలు పెట్టి గెలికి దాంట్లో మురుగు వాసన చూడటం కొరకు ప్రయత్నం చేసిరు నీ తండ్రి జీవితాన్ని. అయినా ఎవడాపుతాడు? లావాని ఎవడాపుతాడు? ఎన్ని నీళ్లు చల్లి లావాని ఆపుతావు? ఎన్ని వర్షాలు వస్తే లావా ఆగుతుంది? నా తండ్రి ఈ దేశపు లావా. నా తండ్రి ఈ దేశపు భూమండలం యొక్క స్ట్రక్చర్స్ ని తన లావా తోటి తిరిగి పునర్నిర్మించగలిగేటటువంటి శక్తి నా తండ్రి. టెల్ మీ ద సింగిల్ నేమ్ హూ కెన్ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్, హూ కెన్ డిటర్మైన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్, హూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద పాలిటిక్స్, who can transform the economy, who can transform the sociology, who can transform the law, who can transform the morality, who can transform everything else in the life of the human being. మనం చాలా సార్లు మాట్లాడేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ని వెనకకు ముందుకు పెట్టటము ఇవన్నీ చేస్తా ఉంటాం. వేల సంవత్సరాల భారతదేశపు చరిత్ర లోపల ఇట్లాంటి ఒక మనిషి పుట్టలేదు. మనోళ్ళే దళితులు చెత్తనా కొడుకులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇళ్లకు పోయేనాడు కూడా అంబేద్కర్ ని అడ్డుకోవడం కొరకు ప్రయత్నం చేశారు. ఒకవేళ కమ్యూనిస్టులు బయట తిరిగినట్టుగానే మన తండ్రి కూడా ఒకవేళ బయట తిరిగి ఉంటే ఈయన ప్రొఫెసర్ అయ్యేటోడు కాదు, ఆయన డిఏ అయ్యేటోడు కాదు, ఈయన రైల్వే డిపార్ట్మెంట్ అయ్యేటోడు కాదు, మనం అందరం ఇట్ట అయ్యి ఉండేటోళ్ళం కాదు. తరాల తరువాత పుట్టబోయే బిడ్డలకు లైఫ్ ని, కెరియర్ ని ఇన్సూరెన్స్ చేసిండు నీ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. తరాలు ఇక ముందు పుట్టబోయే బిడ్డల జీవితాలన్నీ కూడా ఇన్సూరెన్స్ చేసి పెట్టండు నీ తండ్రి. దేని ద్వారా? రాజ్యాంగంతో. సరే రేపా ఇన్సూరెన్స్ కంపెనీ చేసిన మొత్తం ఇన్సూరెన్స్ ఇస్తుందా ఇయ్యదా? మరి ఉత్తగానే ఇన్సూరెన్స్ చేస్తే అయిపోదు కదా. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కింద మీద చేస్తే కొట్లాడి తెచ్చుకోగలిగే దమ్ము నీ కాడు ఉండాలి. ఈ రాజ్యాంగం నీ లైఫ్ ని ఇన్సూరెన్స్ చేసింది. నీ రాబోయే మునిమనవల జీవితాల్ని కూడా ఇన్సూర్ చేసిండు నీ తాత, నీ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. యుద్ధంలోకి పోని రాబోయే పొరగాళ్ళని, రాబోయే జనరేషన్ కూడా అన్ని యుద్ధాలని ఆయనే చేయాలి అని అనుకుంటే మరి నువ్వేం బీక్తావు? తిని పండుకుంటావు. డిఫికల్టీ అనేది లైఫ్ లో అర్థం కావాలి కదా, ఛాలెంజ్ అనేది అర్థం కావాలి కదా. కోతిలో పడ్డప్పుడు కదా లేవడం ఎట్లా తెలిసేది, బాయిలో పడ్డప్పుడు కదా స్విమ్ నేర్చుకునేది. బయట ఉండి స్విమ్మింగ్ ఎట్లా నేర్చుకుంటా? ఇట్లా ప్రతిరోజు ఒకడు ప్రియాంబుల్లో ఉన్న ఒక పదాన్ని మార్చాలంటాడు, ఇంకొకడు ఇంకో ఆర్టికల్ ని మార్చాలంటాడు, ఇంకొకడు కమిషన్ ని మార్చాలంటాడు, ఇంకొకడు సిటిజన్షిప్ ని మార్చాలంటాడు, ఇంకొకటి పొలిటికల్ పార్టీ సిస్టమ్ ని మార్చాలంటాడు, ఇంకొకడు రాష్ట్రాలను ఏర్పాటు చేసేదాన్ని మార్చాలంటాడు, ఇంకోడు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ మార్చాలని అంటాడు, ఇంకోడెవడో రిటైర్డ్ ఐఏఎస్ గాడు వాడి నరనరమంతా కూడా కులాధిపత్యమే, ఈ రాష్ట్రపు కులాధిపత్యం ఉంటది, వాడు వచ్చి రిజర్వేషన్ సెట్ ఉండాలి అని చెప్తాడు. అరే నీ బతుకే రిజర్వ్, మాది కాదు రిజర్వేషన్. నీ బతుకు నువ్వు ఆ ఫలానా భూమి కలిగిన కుటుంబంలో పుట్టడం వల్ల రాజకీయాలు, భూమి, బ్యూరోక్రసీ, ఆధిపత్యం నీకు రిజర్వ్ చేయబడింది. రిజర్వేషన్ మాది కాదురా, నీ బతుకు రిజర్వ్. మాకేం రిజర్వ్ చేసిర్రా? భూమి రిజర్వ్ చేసిర్రా, పరిశ్రమలు రిజర్వ్ చేసిర్రా, ఉద్యోగాలు రిజర్వ్ చేసిర్రా, సముద్రం రిజర్వ్ చేసిర్రా, గుళ్ళు గోపురాలు రిజర్వ్ చేసిర్రా. అసలు మా చేతులు ఏముందిరా? ఉందంతా మీ చేతుల్లోనే పెట్టుకొని మాకు రిజర్వేషన్ ఉందని మాట్లాడతారు. నీ బతుకు రిజర్వేషన్. ఈ దేశ సంపద నీకు రిజర్వ్ అయి ఉన్నది, నాకు కాదు. నువ్వు నన్ను రిజర్వేషన్ కాడని మాట్లాడు. ఐఏఎస్ అనే ఒక ఇంటెలెక్చువల్ ట్యాగ్ దాకించుకొని నువ్వు మాట్లాడిందంతా రైట్ అయిపోతుంది. ప్రకృతి నువ్వు సృష్టించలే, నేను సృష్టించలే, ఎవడు సృష్టించలే. ఇది ప్రకృతి. పుట్టిన ప్రతి మనిషికి ఆ ప్రకృతి మీద సమానపు హక్కు ఉండాలే. ఇది న్యాచురల్ రైట్ అని నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. న్యాచురల్ రైట్. మీరు నమ్మే
జాన్ లాకు, మీరు నమ్మే జేఎస్ మిల్లు సహజ హక్కుల సిద్ధాంతం చెప్పితే, సహజ హక్కుల లెక్క ప్రకారం రైట్ టు లైఫ్ న్యాచురల్ రైట్, రైట్ టు ప్రాపర్టీ న్యాచురల్ రైట్, రైట్ టు ఫ్రీడమ్ న్యాచురల్ రైట్. పుట్టుక, స్వేచ్ఛ, సంపద సహజమైన హక్కులు ప్రకృతి ఇస్తుంది, ఎవరు ఇయ్యరు అని వాళ్ళు చెప్పారు. మీరు నమ్మిర్రు. మీరే మాకు ఈ న్యాచురల్ రైట్స్ థియరీస్ జేఎస్ మిల్ చెప్పిండు, జాన్ లాక్ చెప్పిండు అని మీరు మాకు చెప్తున్నారు. మా అయ్య ఒకటే క్వశ్చన్ అడిగిండు, ప్రకృతి అందరికి సహజంగా హక్కులు ఇస్తే భూమి మీ దగ్గర ఉండి మా దగ్గర ఎందుకు లేదురా? ప్రకృతి ప్రాపర్టీని సహజంగా ఇస్తే పరిశ్రమలు మీ దగ్గర ఉండి మా దగ్గర ఎందుకు లేవు? మీరేమో పరిశ్రమాధిపతులు, మేమేమో పరిశ్రమల కూలోళ్ళం. మరి నాకు సహజ ఆస్తి హక్కు ఎక్కడిది? నీకే ఎందుకుంది సహజ? సహజ అంటే ఏంది? మనిషి పుడితే చాలు సహజంగానే ఆస్తి ఉండాలి. నీకేమో సహజంగా ఆస్తి ఉంటది, నాకేమో అసహజంగా ఆస్తి ఉండదు. రాజ్యాంగం రాసి ఈ దేశపు సంపదని ఆధిపత్య కులాలు, పురుషాధిపత్యము సంపదని తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. ఇది సహజం కాదు, ఇది అసహజం. ఈ అసహజాన్ని సహజత్వం వైపు మళ్లించటం కొరకు ఒక రాజ్యాంగం ఉండాలి అని సోషల్ జస్టిస్ థియరీని ఈ రాజ్యాంగం లోపల పెట్టాడు. సోషల్ జస్టిస్ థియరీ. మిత్రులారా, నేనేమంటే పాఠశాలలలో మొరాలిటీ నేర్పాలి. ఈడు మొరాలిటీ నేర్పమనంటే ఆడికి పోయి మతాన్ని నేర్పుతున్నాడు. వాళ్ళు పాఠశాలలలో మతం గురించి నేర్పినటువంటి దాన్ని 2 క్లిప్పులు తీసి ప్రభుత్వానికి పంపి, స్త్రీలకు ఈ దేశం లోపల రాజ్యాంగం వాళ్ళని ఎట్లా కాపాడుతుందో తెలియదు, ఒక 4 వీడియోలు చేయి. స్త్రీల జీవితానికి ఇట్లా ఉండటానికి కారణం రాజ్యాంగం. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ అనేటటువంటి ఒక విభాగం ఉండాలని ఒక జ్ఞానంతో దానికి ఒక మంత్రిత్వ శాఖని పెడితే, ఈ దేశంలో స్త్రీలు ఎన్ని అనారోగ్య సమస్యలున్నా కూడా బతికుండి వాళ్ళ గర్భం నుంచి పిల్లల్ని గాని ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని కాపాడుతా ఉన్నారు. ఉన్నోడికి 1000 ఎకరాలు ఇస్తా ఉన్నారు. ఈ గర్భం నుంచి పుట్టబోయే పిల్లలకు అంగన్వాడీలో పిండి పంచుతున్నారు. పిండి తొలుసూరు గర్భమైన దగ్గర నుంచి ప్రతి గర్భిణీ స్త్రీకి రోజు 4 గుడ్లు ఇయ్యాలని ఒక వార్త రాయండి. అరే కరెక్టేగా, పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే రాయితీలు ఇయ్యాలి కదా. అరే మనుషులు మంచిగా ఉండాలి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే ఫస్ట్ ఆమెకు 4 గుడ్లు ఇయ్యాలి కదరా. లేకపోతే పుట్టబోయే పోరి ఏం పుడతారు? మైండ్ లేకుండా, శరీరం లేకుండా పుడితే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, భారతదేశంలో 9/10 పిగ్మీస్ అండ్ డ్వార్ఫ్స్ అని అంటాడు. C3 కేటగిరీ పాపులేషన్ ఇస్ దేర్ ఇన్ ఇండియా అని అంటాడు. 70 ఏళ్ళైంది. మెదడుని మార్చే సంగతి పక్కకు వదిలిపెట్టు, స్త్రీల శరీరాలని కూడా శక్తివంతంగా తయారు చేయలేకపోయింది ఈ ప్రభుత్వం. మీరు కదరా రూల్ చేసింది. 70 ఏళ్ల నుంచి ఎవడు రూల్ చేసిండు? నా తండ్రి రాసిండు రాజ్యాంగం 1950, 25, 75 సంవత్సరాల నుంచి మీరు రూల్ చేసిరు. ఈ దేశంలో దరిద్రం ఉంది, ఈ దేశంలో అనాగరికత ఉంది, ఈ దేశం లోపల హింస ఉంది, ఈ దేశంలో నిరుద్యోగం ఉంది, ఈ దేశంలో స్త్రీల పైన అత్యాచారాలు ఉన్నాయి. మీరు రూల్ చేసుకుంటూ నా తండ్రిని ఎందుకు అబాస్ పాలు చేస్తా ఉన్నారు? మరి మీరు 130 సార్లు 104 సార్లు చేంజ్లు చేసినాక కూడా మరి మీరు ఏం బీకిరా? కార్మికుల జీవితాల్ని మార్చలేదు, చిన్న సన్నకారు రైతుల జీవితాల్ని మార్చలేదు, రోజు జరుగుతున్నటువంటి ఆకలి చావుల్ని ఆపలేదు, సూసైడ్లని ఆపట్లేదు, కులాంతర వివాహాలు చేసుకుంటున్నటువంటి హత్యల్ని ఆపలేకపోతా ఉన్నారు. నీకు సిగ్గులేక నీ చేతగానితనానికి నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడుతా ఉన్నావు? నువ్వేం ఇంప్లిమెంట్ చేస్తున్నావో నా తండ్రి చెప్పిన దాన్ని, ఒక మానవీయ విలువని, ఒక సూత్రీకరణని. మీకు అవకాశం దొరికితే రాజ్యాంగం తోటి వ్యభిచారం చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ ప్రాస్టిట్యూషన్ విత్ ద కాన్స్టిట్యూషన్. నో ద ఫ్రెండ్స్, ద రైట్, లెఫ్ట్, ఈవెన్ సెంటర్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్. ఇప్పుడు వాళ్ళెవరో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరగడానికి కారణం రాజ్యాంగం అంటే ప్రేమ ఉండి కాదు, వాళ్లకు ప్రమాదం వచ్చింది కాబట్టి దాన్ని పట్టుకొని తిరిగిర్రు. వాళ్లే ప్రమాదం క్రియేట్ చేసినాడు, దీన్ని నాశనం చేసి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాహుల్ గాంధీకి ఉన్నదో లేదో నాకు తెలియదు గానీ నీకు నాకు ఉన్నది. ఇది మన జీవితం. రాహుల్ గాంధీకి రాజ్యాంగాన్ని సేవ్ చేయటం రాజకీయం, మోడీకి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడటం పొలిటికల్ స్ట్రాటజీ. బట్ ఫర్ అస్ ఇట్ ఈస్ లైఫ్, ఇట్ ఈస్ ఎ లివింగ్ కాన్స్టిట్యూషన్. ఇది నీ ప్రాణం, ఇది నీ శ్వాస, ఇది నీ ఆత్మ, ఇది నువ్వు మనిషివి అని చెప్పడానికి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం లేని రోజున నిన్నెవడన్నా మనిషి అని అంటే నన్ను వచ్చి చెప్పు తీసుకొని కొడు. నువ్వు మనిషి ఎట్లయితావు? నిన్ను మనిషి అని చెప్పింది కదా ఫస్ట్ ఈ డాక్యుమెంట్. ఈడెవడో ఆడేవడో పనికి మాలిన ఎదవలంతా వచ్చేసి దీన్ని ఇట్లా అట్లా అని మాట్లాడితే ఒకటే చెప్పండి, మనిషిగా చూడబడినటువంటి ఈ దేశపు అన్టచబుల్ ని, స్త్రీలని ప్రపంచంలో ఏ రాజ్యాంగానికంటే ముందు కూడా మేము మనుషులని చెప్పినటువంటిది ఇది. నా చేతిలో భూమి ఉన్నా లేకపోయినా భూమి రావటం నా హక్కు అని చెప్పినటువంటి రాజ్యాంగం ఇది. నాకు నచ్చినటువంటి ఉద్యోగం
చెయ్యొచ్చు అని చెప్పినటువంటి రాజ్యాంగం ఇది. నేను ఎంత చదువైనా చదువుకోవచ్చు, నాకు శక్తి ఉంటే ప్రభుత్వమే సహాయం అందించి చదివిపించాలి అని చెప్పినటువంటి రాజ్యాంగం ఇది. నేను నేల మీద నడిస్తే చెప్పులు తీసి నెత్తిన పెట్టుకోవాలని చెప్పనటువంటి రాజ్యాంగం ఇది. నాకు నచ్చినట్టుగా బట్టలు వేసుకొని ఒక గౌరవం పొందొచ్చు అని చెప్పినటువంటి రాజ్యాంగం. నా హృదయం ఇంకో హృదయాన్ని ప్రేమిస్తే ఇద్దరం కలిసి సహజీవనం చేయొచ్చు. నీ బృందావనం కాదు, నా అశోకుని నందనవనం లోపల తిరగొచ్చు, అశోకవనం లోపల శోకం లేని ఒక సంసారిక జీవితాన్ని పొందవచ్చు అని చెప్పినటువంటి రాజ్యాంగం ఇది. అందుకనే ఈ రాజ్యాంగము ఈ ఎదవలకు అర్థమవుతుందో కాదు అని చెప్పి అశోకుని ధర్మచక్రాన్ని ఇక్కడ పెట్టారు. రాజ్యాంగం పైన అశోకుని ధర్మచక్రం ఉండటం ఇట్ ఈస్ నాట్ సింబాలిక్. అదేదో సింబాలిక్ అని అంటే ఏదో సింబల్ గట్ల కనపడటం కొరకు పెట్టలే. అశోకుని ధర్మ సూత్రాలు ఈ భూమి పైన వర్ణాశ్రమ ధర్మాన్ని రద్దు చేసినటువంటి ఒక నాయకుడి యొక్క సూత్రం. అశోకుడి తర్వాత మళ్ళా నువ్వు ఈ రాజ్యాంగంలో వర్ణాన్ని కులాన్ని రద్దు చేసి, మనకు మెదడు పనిచేయనంత కాలము వాడొకడు వీడొకడు చెప్తా ఉంటే మనం కూడా దీన్ని అబ్యూజ్ చేస్తాం, యూజ్ చేయం. ఎందుకంటే దీని విలువ తెలియదు. సంపదలున్న వాళ్ళని, భూములు ఉన్న వాళ్ళని, హోదాలు ఉన్న వాళ్ళని, శారీరక బలం ఉండబడినటువంటి వాళ్ళని, వాళ్ళందరూ ఒకటైతే మనం కూడా ఒకటే సమానము అని చెప్పింది. ఎందుకు అనంటే ఈ దేశమంతా ఒక దిక్కు నిలబడితే, నీ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దిక్కు నిలబడితే వాళ్ళు తరాజులో ఇట్లా తేలిపోతుర్రు, నీ తండ్రి ఇట్లా కిందికి పోతుండు. అంటే నీ తండ్రి విలువ ఎక్కువ, ఆయనకున్న విలువనే మనందరికి ఇవ్వాలి అని కోరుకున్నాడు. అది ఇంత గొప్ప మనిషి ఈ భూమి పైన, ప్రత్యేకంగా ఈ దేశపు నేల పైన ఎవడన్నా ఒక్కడుంటే చెప్పండి. మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు పెట్టి మతాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు కదా, ఆ డిపార్ట్మెంట్ కిందనో ఇంకో డిపార్ట్మెంట్ కిందనో మా పోరగాళ్ళ మైండ్ ఖరాబ్ చేస్తా ఉన్నారు కదా. అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఒకటి ప్రత్యేక మంత్రిత్వ శాఖని పెట్టు. ఈ శాఖ ద్వారా ప్రభుత్వ స్కూళ్లల్లో కాదు, సిబిఎన్ మనవడు చదివేటటువంటి స్కూల్లో నెలకొక్క రోజైనా సరే అంబేద్కర్ మీద, వారానికి ఒక్క రోజైనా రాజ్యాంగం పైన పాఠం చెప్పించేటటువంటి ఒక మంత్రిత్వ శాఖని పెట్టి మాట్లాడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు 40,000 కోట్లు పెట్టాలని మీరు ఒక్కడంటే ఒక్కడు పోస్ట్ రాయాలి. ఇది నీ గురించి నా గురించి కాదు, అంబేద్కర్ గురించి అసలే కాదు, మనిషి గురించి. జంతువుకి ఇచ్చినటువంటి విలువకు కనీసం సమానంగానైనా సరే మనిషికి విలువనియ్యాలి అని చెప్పి మీ ముఖాలు చూస్తే ఇంతకు ముందు ఎవరికి అంగీకారం లేదు. స్త్రీలకు రోజుకు 4 గుడ్లు ఇయ్యాలని అంటే ఒక్కళ్ళు కనీసం యాక్సెప్టెన్స్ ఐస్ కనపడలే. మరి మా అక్కలు చెల్లెళ్ళు మా బిడ్డలు కూడా ఉండాలి కదా. దానికి మేం కట్టిన డబ్బులన్నీ కూడా వాడుతున్నప్పుడు మా అక్కలు చెల్లెలు మా తల్లులు బిడ్డలకు ఆరోగ్యంగా ఉండటం కొరకు నువ్వు ఎంత బడ్జెట్ కేటాయించినావు? నీ మత గ్రంథాన్ని, మొరాలిటీ, ఒక ఇమ్మోరల్ టెక్స్ట్ రిలీజన్ ని నువ్వు ప్రచారం చేయడానికి నా డబ్బు వాడుతా ఉన్నా. ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ దేశపు మోరల్ డాక్యుమెంట్ భారత రాజ్యాంగం. ఎన్ని పాఠాలు చెప్పించినావు పిల్లలకు? ఈ రాజ్యాంగత వాదం, రాజ్యాంగత జీవితం, ఈ రాజ్యాంగపు నీడ లోపల జీవిస్తున్న మనుషులకు రాజ్యాంగాన్ని తెలియజేసి రాజ్యాంగబద్ధంగా బతకడం కొరకు, రాజ్యాంగాన్ని గురించి బోధించడం కొరకు నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినావు? అరే, యు ఆర్ నాట్ ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్, యు ఆర్ డిమాండ్ టు మేక్ ద పీపుల్ టు బి ఏ సోషల్ లైఫ్. వై డోంట్ యు ఆస్క్? దిస్ ఏసీఎఫ్ ఆస్కింగ్ ఈ రాజ్యాంగాన్ని ఒక అత్యున్నతమైనటువంటి మానవీయ నైతిక విలువల ధర్మ గ్రంథంగా, ఈ దేశపు గ్రంథంగా, ఈ మనుషుల గ్రంథంగా నిలబెట్టడం కొరకు ఏసీఎఫ్ పనిచేస్తుంది. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు జాయిన్, ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్. ఎంత నీకు వీలైతే అంత, ఎంత సాధ్యమైతే అంత ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టడం కొరకు ప్రయత్నం. అయితే మిత్రులారా, భారత రాజ్యాంగపు చరిత్ర కేవలం 1950 భారత రాజ్యాంగపు చరిత్ర మాత్రమే కాదు. రాజ్యాంగము అనే భావన ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుంచి, ప్రత్యేకంగా ప్రాచీన భారతదేశం లోపల రాజ్యాంగ భావన పుట్టిన దగ్గర నుంచి, నేను దాని మీద కంటెంట్ మీద ఉపన్యాసంలో నేను కంటెంట్ లో ప్రస్తావించలేదు. ప్రాచీన భారతదేశం బుద్ధుడి కంటే ముందు నుంచి రాజ్యాంగ భావన ఉన్నదా? ఆ రాజ్యాంగ భావన పుట్టిన దగ్గర నుంచి అశోకుడి తర్వాత మధ్యయుగాల కాలం లోపల, మొఘలాయుల కాలం లోపల, బ్రిటిష్ వారి కాలం లోపల, డచ్ పోర్చుగీస్ వారి కాలం లోపల, ఆ తర్వాత బ్రిటిష్ ఇండియా రాజ్యాంగాల తర్వాత 1935 తర్వాత
1946 నుంచి 50 వరకు ఏం జరిగింది? రాజ్యాంగాన్ని మనం మాట్లాడుతున్నట్టే అంబేద్కర్ ఒక్కడే రాసిండనటానికి ఇది ఆయన ఆలోచనల పుస్తకం కాదు. సభలో ఉండినటువంటి సభ్యుల అంగీకారం చేత రాయబడినటువంటి కొన్ని నిబంధనలు. ఈ నిబంధనలకు మరింత ప్రజాస్వామికంగా ఉండటం కొరకు, మరింత లిబరేటివ్ గా ఉండటం కొరకు, మనుషులందరికీ సమానంగా చూడటం కొరకు ఆయన పొందుపరిచినటువంటి నిబంధనలు, ఆయన చేసినటువంటి కష్టము, ఆయన రాజ్యాంగానికి చేసినటువంటి లెబోరియస్ వర్క్ నుంచి 1950 రాజ్యాంగం లోపల ఏమున్నది, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి, ఇది ఆ తర్వాత ఎట్లా ఎక్స్టెండ్ అయింది, దీనికోసం ఎన్నికలు ఎట్లా నిర్వహించబడ్డాయి, ఎవరు ఎన్నికయ్యారు, మీ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా ఎన్నిక కాబడ్డాడు, ఆ రాజ్యాంగ సభలో స్త్రీలు ఎంతమంది ఉన్నారు, రాచరిక కుటుంబాలు ఎంతమంది ఉన్నారు, రాజులు ఎంతమంది ఉన్నారు, దళితులు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఆదివాసీలు ఎంతమంది ఉన్నారు, ఎన్నిక ప్రక్రియ ఎట్లా జరిగింది, బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రాసెస్ ఏంటిది, ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయటానికి కాంగ్రెస్ పాత్ర ఏంటిది, కాంగ్రెసేతర రాజకీయ పార్టీల యొక్క పాత్ర ఏంటి, వ్యక్తుల పాత్ర ఏంటి, గాంధీ పాత్ర ఏంటి, 46 నుంచి 49 నవంబర్ 25 వరకు ఏం జరిగింది, తర్వాత 1950 నుంచి ఈ రోజు వరకు, రేపు ఈ పరీక్ష రాయబోయే వరకు భారత రాజ్యాంగానికి జరిగినటువంటి సవరణలు, మార్పులు, దాని మీద వివిధ సందర్భాల లోపల ప్రతి ఏటా వస్తున్నటువంటి చర్చలు, రాజకీయ విమర్శలు, వీటి అన్నింటిపైన రాజ్యాంగం పైన క్వశ్చన్ వస్తుంది. అంటే రాజ్యాంగం సేవ్ అని మనం ఊకే అనుకుంటా తిరిగితే మనం రాజ్యాంగాన్ని కాపాడలేం. ఈ జనరేషన్ ప్రజలకు, ముఖ్యంగా యువకులకు కేవలము కాన్స్టిట్యూషన్ ని ఒక కోర్సుగా స్కూల్లో, కాలేజీలో చదవటం కాకుండా రాజ్యాంగం అనేది ప్రతిరోజు జీవితం లాగా నేర్పాలి అని అంటే మనం మొదట ఈ పద్ధతిని మార్గం లోపల పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ఇది ఎట్లా ఒక గొప్ప స్ట్రాటజీగా ఉండగలుగుతుంది అని అంటే, నేను చాలా సార్లు చూసిన అంబేద్కర్ ని తెలుసుకోవాలని వచ్చేటోళ్ళు ఉండరు. అంబేద్కర్ మీద క్వశ్చన్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వస్తది కాబట్టి ప్రోగ్రామ్ కు జాయిన్ తప్పదు. మనం కొన్ని సందర్భాల్లో అట్లాంటి వాటిని కూడా బేర్ చేయాలి. మనం ఇంట్లోనే బేర్ చేయలేని ఎన్నో జరుగుతున్నప్పుడు ఈ బయట ఇంత నేర్పడం కొరకు మనం బేర్ చేయడానికి ఎక్కువ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ టెస్ట్ ని చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని పోవాలి. దీనికి కులాలతోటి సంబంధం లేదు, మతాలతోటి సంబంధం లేదు, వయసులతోటి సంబంధం లేదు. భారత రాజ్యాంగపు ఫండమెంటల్ ప్రిన్సిపల్, పౌరుడైతే ఎన్ని హక్కులు లభిస్తాయో ఈ పరీక్ష రాసే హక్కు కూడా ప్రతి పౌరుడికి లభిస్తుంది. దీనికి రకరకాలైనటువంటి ప్రైజెస్ అంటే ప్రైజ్ అని కాదు, యాక్చువల్ గా ఈ టెస్ట్ 11వ తారీఖు 4వ నెల 2026 రోజున ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ అనేటటువంటిది ఒక స్క్రీనింగ్ టెస్ట్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ లోపల 100 మంది క్యాండిడేట్స్ ని స్క్రీనింగ్ లో ఐడెంటిఫై చేయటం జరుగుతుంది. గత సంవత్సరం జరిగినటువంటి క్వాలిఫై అయినటువంటి ఒక 100 మంది, ఈ 200 మంది, అంటే నా వయసు వినపడుతుంది అనుకోండి, ఎక్కువసేపు ఇట్లా పట్టుకోలేకపోతున్నాను. ఈ 200 మంది తోటి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన ఉత్సవం తర్వాత వరుసగా మిమ్మల్ని కరోడ్పతులు చేసేటటువంటి పని మాది కాదు, అమితాబ్ బచ్చన్ ది. కానీ వాళ్ళు మిమ్మల్ని కరోడ్పతులు చేస్తానని ఒక ఫాల్స్ నోషన్ ని, ఫాల్స్ ఇల్యూజన్ ని, ఫాల్స్ భ్రమల్ని క్రియేట్ చేస్తుంటే ఏసీఎఫ్ మిమ్మల్ని కోటీశ్వరులుగా మార్చటం కాదు, 24 క్యారెట్ల కంటే బలమైనటువంటి బహుజనవాదిగా ఎట్లా ఉండాలి అని మార్చే ప్రయత్నం చేస్తుంది. మీలో బహుజనుడెవరు అని భారత రాజ్యాంగము, యాజ్ ఐ మెన్షన్డ్ that from the ancient to the till today, the content and information which is completely related to Indian Constitution, not just articles మాత్రమే చదివితే సరిపోదు. రాజ్యాంగానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉండబడినటువంటి అన్ని విషయాలు, రాజకీయ విషయాలు, ఆర్థిక విషయాలు, సామాజిక విషయాలు, స్ట్రక్చరు, పొలిటికల్ డిబేట్స్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్, ఏన్షియంట్ కాన్స్టిట్యూషన్, మిడివల్ కాన్స్టిట్యూషన్స్, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చరు, ఆ తర్వాత జరిగిన అమెండ్మెంట్లు, ఆ తర్వాత జరిగినటువంటి చర్చలు, ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ ప్రక్షిప్తాలు, వీటినన్నింటినీ ఒక సిలబస్. రెండవ సిలబస్ బుద్ధుడు లేదా బుద్ధుడి కంటే ముందు ఉన్నటువంటి కొంత నాన్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ, మనుషుల్ని మనుషులుగా చూసేటటువంటి తత్వం దగ్గర నుంచి ఈ రోజు ఈ క్షణం కొరకు ఈ నేలపైన, ఈ భూమి పైన మనిషికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అమానవీయల్ని ధ్వంసం చేయటానికి అనేక మంది వ్యక్తులు వాళ్ళ జీవితాల్ని త్యాగం చేశారు. వాళ్ళ జ్ఞానంతో ఈ దేశాన్ని పుష్పించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేలని నిజంగా సువాసనలు, స్వేచ్ఛా సువాసనలు,
సమానత్వపు సువాసనలు, సహజ మానవీయ విలువల సువాసనలు వెదజల్లేటటువంటి మహనీయులు ఎందరో వాళ్ళ జీవితాల్ని మానవ జాతి కోసం అర్పించబడినటువంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రలు సెకండ్ సిలబస్. అందులో స్త్రీలు, పురుషులు, ప్రాచీనము, మధ్యయుగాలు, ఆధునిక కాలము, బ్రిటిష్ కాలము, ఇంకా బాగా చెప్పాలి అని అంటే కేవలం బహుజన వీరులుగా మాత్రమే కాకుండా బ్లాక్ రివల్యూషనరీస్ కూడా ఉన్నారు. ఎందుకు అనంటే మహాత్మా జ్యోతిరావు పూలే గులాంగిరి పుస్తకాన్ని బ్లాక్స్ కు కూడా అంకితం చేసి నల్లజాతి విముక్తి పోరాటానికి ఆయన అంకితం చేసి ఆ చరిత్రను కూడా చదవాలి. ఎందుకంటే ప్రపంచంలో మనలాగా బాధించబడుతున్నటువంటి మనుషులకు మనకు మధ్యన ఐక్యత కుదరాలి అని అంటే ఆ బాధ గురించి మనం కూడా తెలుసుకోవాలి, మన బాధ గురించి వాళ్ళు తెలుసుకోవాలి. మూడవ అంశము రైటింగ్స్ అండ్ స్పీచెస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత ప్రభుత్వానికంటే ముందు మహారాష్ట్ర ప్రభుత్వము మొదటిసారి అంటే ఇది మాత్రమే పబ్లిష్ చేస్తాము, ఇది చెయ్యము అని కాక అందుబాటులో ఉండినటువంటి మ్యాన్స్క్రిప్ట్స్ ని అన్నింటినీ పబ్లిష్ చేసింది 80s లోపల. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ అని చాలా పాపులర్ గా అవైలబిలిటీ ఉన్నది. తక్కువ మంది చదువుతుర్రు, ఎక్కువ మంది కొనుక్కొని సెల్ఫ్ లో పెట్టుకుంటుర్రు. ఇప్పుడు ACF తీసుకున్న కార్యక్రమం వల్ల బాబాసాహెబ్ రైటింగ్స్ ని చదివేటటువంటి ఒక పనిని మీకు ఇస్తున్నాం. 17 వాల్యూమ్స్, 22 పుస్తకాలు. దీంట్లో కొన్ని వందల అంశాలు ఫారిన్ పాలసీ, ఎకానమీ, ఫైనాన్స్, బిజినెస్, మార్కెట్, ల్యాండ్, ఇండస్ట్రీ, సెక్యూరిటీ, గవర్నమెంట్, డెమోక్రసీ, పాలిటిక్స్, ఉమెన్, చిల్డ్రన్, కాస్ట్, రిలీజియన్, సోషాలజీ, ఆంథ్రోపాలజీ, లిటరేచర్, ఫిలాసఫీ, అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ, లింగ్విస్టిక్స్, లాంగ్వేజ్. ఆయన మోర్ దాన్ 200-300 డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ కంటెంట్ మీద ఈ వాల్యూమ్స్ ఉన్నాయి. ఈ వాల్యూమ్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద సిలబస్ టు రైట్ డౌన్ ద ఎగ్జామినేషన్. దీనికి వయసుతోటి సంబంధం లేదు కాబట్టి నేను ఒక చిన్న రిక్వెస్ట్ మీకేం చేస్తా ఉన్నాను అని అంటే, మీ కూతురు, కొడుకు, మీ భార్య, మీకు 2 సంతానం అయితే మీ భార్య, మీరు, మీ 2 సంతానం నలుగురు వచ్చి మీరు నలుగురు ఎగ్జామ్ హాల్లో కూర్చొని పరీక్ష రాయాలని అడుగుతున్నాను నేను. కోటేశ్వరరావు, నరసింహారావు ఉపన్యాసం ఉన్నది, లేకపోతే మంచి పాస్టర్ గారు వస్తా ఉన్నారు కెనడా నుంచి అని అనుకుంటే నలుగురం కలిసి పోతున్నప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ నీ జీవితం తిరగలేసినోడు కదా. పుట్టవో తెలియదు, నువ్వు నీ అమ్మ గర్భం లోపల అండంలాగా ఉంటవో లేదో తెలియదు, కానీ నీ అమ్మ గర్భంలోకి అండంలాగా నిన్ను ప్రవేశపెట్టినోడు మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ ఒక్క డాక్యుమెంట్ రాసి ఆమె ఆరోగ్యంగా ఉండటం వల్ల మనం పుట్టుకొని వచ్చినాం. మనం ఆరోగ్యంగా ఉంచినటువంటి పని ఆ రాజ్యాంగం చేయటం వల్ల నీ బిడ్డలు పుట్టుకొని వచ్చారు. వాళ్ళ బిడ్డలు రాబోయేటటువంటి భారతదేశపు తరాలు ఒక శోకం లేని ఒక వనాన్ని నిర్మించటం కొరకు మన తండ్రి చేసినటువంటి స్ట్రగులు, దుఃఖము, తన గర్భం తొలుచుకొని వచ్చినటువంటి బిడ్డల్ని చంపుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు చదవకుండా అంబేద్కర్ గురించి జగన్ రెడ్డి చెప్పింది, చంద్రబాబు నాయుడు చెప్పింది, మోడీ, రాహుల్ గాంధీ చెప్పింది విని మనం అంబేద్కర్ గురించి మాట్లాడటం అన్యాయం, అధర్మం. అంబేద్కరే రాసినటువంటి ఆయన రచనలు అంటే మీరేం చదువురాని వాళ్ళు కాదు కదా, ఇల్లిటరేట్ కాదు కదా. చదవడం వచ్చిన తర్వాత కూడా అంబేద్కర్ ని చదవకపోతే ఎట్లా? అంబేద్కర్ బిడ్డగా పుట్టి అంబేద్కర్ నీ తండ్రి ఏం రాసిండో చదవకపోతే గుర్రాలని కుడితి దాకా తీసుకుపోతాం కానీ తాపించలేము అని అంటారు. నేనేమంటున్నానంటే మొదట కుడితి దాకా తీసుకుపోతే కుడితి రుచికరంగా ఉన్నది అని అనుకున్నప్పుడు గుర్రం తాగుతుంది కావచ్చు. ACF మిమ్మల్ని అందరినీ బాబాసాహెబ్ అంబేద్కర్ దాకా తీసుకుపోతుంది. ఆ తర్వాత మీరు చదువుతారు, పరీక్ష రాస్తారు, నేను బహుజనుడినే అనే ఒక అవార్డు మీరు తెచ్చుకుంటారు అని చెప్పి మేము బిలీవ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ 200 మందికి మనం సేమ్ డిజిటల్ మీడియా లోపల ప్రణాళిక చేసి ఒక వ్యక్తికి 10 క్వశ్చన్లు, ఒక్కొక్క క్వశ్చన్ కి మొదటి క్వశ్చన్ కి 2000, తర్వాత క్వశ్చన్ కి 4000, ఆ తర్వాత క్వశ్చన్ కి 6000, ఆ తర్వాత 36,000, ఆ తర్వాత ₹1,00,000. 10 క్వశ్చన్లకు నువ్వు ఎగ్జాక్ట్ గా ఆన్సర్ చేస్తే నువ్వు ₹1,00,000 తీసుకుంటావు. డబ్బులు ఇవ్వటం ఉద్దేశం కాదు. ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టర్లు పెట్టి బువ్వ పెట్టి చదివిద్దామని అనుకున్నారు, చదవట్లేదు. మనం ఈడ డబ్బులు ఇస్తేనన్న చదువుతారేమో బాబాసాహెబ్ అంబేద్కర్ ని, రాజ్యాంగాన్ని అన్న ఉద్దేశంతో ఈ స్ట్రాటజీని మనం ఎంపిక చేసుకున్నాం. సో దట్ ఈ రోజు నుంచి మీ ప్రయాణం జూలై మాసంలో జరగబోయేటటువంటి నేను బహుజనుడినే, మీలో ఎవరు బహుజనుడు అని మేము ప్రశ్న అడుగుతున్నాం. అరే ఎవరు చేయత్తట్లేదేందా? మీలో ఎవరు బహుజనుడు అని అడుగుతున్నాం. అరే మేమే నేనే బహుజనుడిని మొదలు ఆడు ముసలోనుకున్న సిగ్గన లేదు. వాడు 75 ఏళ్ళు ఉన్నాయట. వాడు మొన్న ఎవడు కొడతానికి పోతే
సనాతన్ జయహో సనాతన్ జయహో అని అంటున్నారు. మీరేమో ఎడగూస్తున్నారు. 70 ఏళ్ల బ్రాహ్మడు ఎంత స్పృహతోటి ఉన్నాడు. దీని ఏమో 2.5 గంటలు ఉపన్యాసం ఇచ్చినాక కూడా మీలో ఎవడు బహుజనుడు అని అంటే చేయకపోతే ఇక నేను ఏం చేస్తా? రైట్, మీ పక్కింటోళ్ళని పరీక్ష రాపియాలి, మీ చుట్టాలని పరీక్ష రాపియాలి. ఈ ఉద్యమాన్ని మీరు ఎంత కమిటెడ్ గా తీసుకపోతే మీకు ₹1,00,000 వస్తాయో రాదో గాని, మీరు ఎంత మందితోటి ఎగ్జామ్ రాపిచ్చిరో పర్సనల్ గా ఎంకరేజ్ చేసి ఇన్స్పైర్ చేసి వాళ్లకు నేను ఇన్స్పిరేషనల్ బహుజన్ అని ఒక అవార్డు ఇస్తాను. ఎవ్రీ ఇయర్ నేను ప్రపోజ్ చేస్తున్న ACF కి ద ఇన్స్పిరేషనల్ బహుజన్. మనం దాన్ని కూడా తీసుకుందాం రిఫరెన్స్. ఎవరి ద్వారా త్రూ ఛానల్ డాక్టర్ కాడికి పోతుంటే RMP డాక్టర్ పంపించిండా, ఎవరు పంపించిరా అని రిఫరెన్స్ పంపిస్తుంటారు కదా. పెట్టుబడి చూడు ఎట్ట నడుస్తా ఉంటదో. మోడీ గారు పోయి మాట్లాడి వచ్చిన తర్వాత అదాని పోతాడు అదే కంట్రీ. చూడు ఎంత పర్ఫెక్ట్ రిఫరెన్స్ నడుస్తుందో. మనకు కూడా అది ఉండాలి కదా రిఫరెన్స్ వ్యవస్థ. అట్లీస్ట్ మన మధ్యన ఉండాలి కదా ఒక చైన్, ఒక నెట్వర్క్, ఒక సిస్టమ్. రైట్. సో దీన్ని మనం నడిపియాలని, దీన్ని ఉద్యమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలి అని కోరు. రెండోది, ACF మెంబర్షిప్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. దీంట్లో ఉన్న మెంబర్స్ వ్యక్తిగతంగా అనేక మందికి పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ ACF మాత్రం చాలా మందికి పరిచయం అయితే. ఇప్పటి వరకు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దీంట్లో సబ్స్క్రిప్షన్ ఫీజు వచ్చేసి ₹200. మీరు 200 కాదు నేను 500 ఇస్తానంటే ఇస్తే ఇయ్యండి గాని, నేను ఇప్పుడే చెప్పినాను కదా, మీలో ఎవరు బహుజనుడు అనేది ఈ సబ్స్క్రిప్షన్ దగ్గర నుంచే మొదలు కావాలి. వీలైనంత ఎక్కువ మందికి ACF అనేటటువంటి సంస్థని ప్రచారం చేయండి. అవసరమైతే వాళ్ళు డబ్బు కట్టలేని పరిస్థితి ఉంటే మీరే వాళ్ళ 200ని కట్టి దీంట్లో సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అవి అన్ని ఎవరన్నా వచ్చి మరి ఎట్లా దీన్ని మళ్ళా సెకండ్ సెషన్ లో అందరు ఉండొచ్చు ఉండకపో వాళ్ళకి ఇస్తారా? దీన్ని అందరికి ఇచ్చారా? ఓకే, దీన్ని స్కాన్ చేసి మీ ₹200 సబ్స్క్రిప్షన్ తోటి చేసుకొని దీంట్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కు పంపించండి. ఈ సంస్థని కాపాడండి. మన కోసం ఎవడు లేడు, మనం బిచ్చపోళ్ళ లాగా బతుకుతున్నాము. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మనకు హోపు. అందుకనే నేను ఈ మధ్య ఆయన గురించి ఒక సినిమాలో చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పి ఈ సెషన్ లోపల క్లోజ్ చేస్తాం. నేను ఒక సినిమాను చూసినాను. ఒక ఆడబిడ్డ, ఆమె చీఫ్ మినిస్టర్ కూతురు. ఆ కూతురు లైఫ్ లోపల చాలా డిఫికల్టీస్ వస్తాయి. మొదటి భర్త హత్య చేయబడతాడు, కానీ అది హత్య అన్న సంగతి వాళ్ళకి తెలియదు. రెండో వాడు ఆమె జీవితంలో ప్రవేశించాలనుకున్నోడే ఆమె భర్తని హత్య చేసేస్తాడు. వచ్చిన తర్వాత ఈ చీఫ్ మినిస్టర్ తండ్రి ఏమంటాడంటే, నువ్వు రెండోసారి పెళ్లి చేసుకున్నటువంటి నీ భర్త ఎవరైతే ఉన్నారో అతను చాలా రోగు, నీ లైఫ్ ని మొత్తం కూడా నాశనం చేస్తాడు. నువ్వు స్టీఫెన్ ని నీ జీవితంలో బాగా అసహించుకున్నావు. స్టీఫెన్ అని అంటే ఈ సీఎం దగ్గరికి చేరదీసినటువంటి ఒక కొడుకు లాంటి పిల్లవాడు. ఈ స్టీఫెన్ ని నువ్వు జీవితం అంతా అసహించుకుంటున్నావు. ఏదో ఒక రోజున, ప్లీజ్ లిజన్, ఏదో ఒక రోజున నిన్ను కాపాడటానికి ఈ భూమి మీద ఇంకా ఎవ్వరూ లేరు అని నీ లైఫ్ మీద నమ్మకం కోల్పోయిన రోజున నిన్ను కాపాడటానికి ఒకే ఒక్కడుంటాడు ఈ భూమి మీద, అతను స్టీఫెన్. నేను చెప్తున్న మిత్రులారా, సినిమా డైలాగు కోసం కాదు చెప్పట్లేదు. ఆ సినిమా రావడం కంటే ముందు నుంచి నేను 25 ఏళ్లుగా చెప్తున్నా. ఈ భూమి మీద నీ కోసం ఎవ్వరూ లేరు అని అనుకున్న రోజున నీకు ఒకే ఒక వ్యక్తి భూమి మీద మరణించిన తర్వాత కూడా నీ కోసం నిలబడేవాడు, నిన్ను కాపాడేవాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన లైవ్ లో ఉండి మనల్ని కాపాడాల్సిన అక్కర్లేదు. ఆయన మాట్లాడినా, ఆయన రాసినా, ఆయన చేసిన శబ్దం నిన్ను కాపాడు. ఆయన రాసిన పదాలు మిమ్మల్ని కాపాడుతాయి. ఆయన మాట్లాడిన మాటలు మిమ్మల్ని కాపాడుతాయి. ఆయన మరణం నుంచి ఇయాలో ఉన్న ప్రభుత్వాలని గజగజలాడిస్తూ నీ కోసం రక్షణనియ్యగలిగేటటువంటి మరణించిన మనిషి, నిన్ను కాపాడేటటువంటి ఒకే ఒక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది కల్పితంగా వాస్తవం. ఎందుకు అనంటే, అనుక్షణం నా జీవితం లోపల ఏదో ఒక రూపంలో రక్షణ దొరికింది అనంటే, నా తండ్రి ఆలోచన అక్షరాలుగా, నా తండ్రి తత్వము రాజ్యాంగంగా, నా తండ్రి జీవితము ఒక తత్వశాస్త్రంగా మారటం వల్ల నాకు రక్షణ. రక్షించేటటువంటి హక్కు ఒక అన్టచబుల్ కుటుంబంలో పుట్టినటువంటి మనిషికి నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. అట్లా మాట్లాడి కూడా నేను గర్వంగా స్వేచ్ఛగా తిరిగి మళ్ళా నేను నా ఇంటికి పోగలుగుతున్నాను అని అంటే, నా శరీరాన్ని, నా హృదయాన్ని, నా వాక్కుని నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అనుక్షణం రక్షిస్తుండ, ఆయన మరణించి కూడా. సో కాబట్టి మిత్రులారా, ఈ రాజ్యాంగ రక్షణగా, రాజ్యాంగము ద్వారా మనుషుల్ని రక్షించేటటువంటి, మనుషుల్ని ప్రేమించేటటువంటి ఒక మహా ఉద్యమాన్ని ACF ప్రారంభిస్తుంది. ఆల్రెడీ ప్రారంభం జరిగింది. ఈ ఉద్యమం లోపల మనకు కులంతోటి సంబంధం లేదు, మతంతోటి సంబంధం లేదు, జెండర్ తోటి సంబంధం లేదు,
జిల్లాతోటి సంబంధం లేదు, ప్రాంతంతోటి సంబంధం లేదు, ఉద్యోగంతోటి సంబంధం లేదు, దేనితో సంబంధం లేకుండా ఈ జరుగుతున్నటువంటి మహా ఉద్యమం లోపల మీరు కూడా పాల్గొన్నారు. తెలియదు మోడీ పుడుతూ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే అనుకున్నాడా? అంబేద్కర్ పుట్టినరోజున ఇంతమంది లైఫ్ ని మారుస్తానని పుట్టిండా? కానీ మార్చిండు. మీరు కూడా అనుకోవచ్చు ఏసీఎఫ్ ఈ ఏసీ కాలేజ్ లోపల ఏదో గింత ఇట్లా ఉన్నది అని చెప్పి. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇఫ్ వీ హ్యావ్ ద లార్జర్ కమిట్మెంట్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద సోల్ ఆఫ్ ఇండియా. ఇండియన్ సోల్ ని మార్చొచ్చు. నేను ఆల్రెడీ ఒకానొక ప్రయత్నం చేస్తా ఉన్నాను. పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలసాఫికల్ అండ్ ఇంగ్లీష్ ట్రైన్ నుంచి ఈ దేశం లోపల కులంతోటి సంబంధం లేకుండా సోషియో పొలిటికల్ కాన్సెప్ట్స్, యాంటీ కాస్ట్ ఫిలాసఫీ, యాంటీ ప్యాట్రియార్కీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ని ఈ దేశానికి నేర్పుతున్నాము. నా ఇన్స్టిట్యూట్ లో ఇప్పటి వరకు 1200 మంది విద్యార్థులు 26 రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటా ఉన్నాం. నెల రోజులు ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ టెక్స్ట్, పోయిన తర్వాత కూడా అకాడమిక్ కంటిన్యూస్ హెల్ప్ ఇదంతా కూడా ఇస్తాము. మన పిల్లలు ఇప్పుడు సుమారు 26 రాష్ట్రాల లోపల ఉన్నారు. ఈ పూలే అంబేద్కర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. వాళ్ళు కేవలం దళితులు కాదు, ఉత్తరాఖండ్ లాంటి దేవభూమి పుట్టిన చోటున బ్రాహ్మణ విద్యార్థులు అంబేద్కర్ ఉద్యమం లోపల కొనసాగుతా ఉన్నారు. క్షత్రియులు పిలకలు పెట్టుకొని నా ఇన్స్టిట్యూషన్ కు వచ్చిన వాళ్ళు పోయేటప్పుడు పిలకలు తీసి అంబేద్కర్ ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్, పూలే గులాంగిరిని బ్యాగులో పెట్టుకొని ఇంటికి పోయి తండ్రులతోటి తల్లులతోటి ఘర్షణ పడుతూ కూడా అంబేద్కర్ కోసమే నేను ఉంటా అని మాట్లాడుతున్నటువంటి ఆధిపత్య కులాల విద్యార్థుల హృదయాలని పవిత్రం చేసేటటువంటి కార్యక్రమాన్ని మేము నడుపుతాం. మనం దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమంగా తీసుకొని పోతే మేము చేస్తున్న దానికంటే 1,00,000 రెట్లు మనం ఈ దేశాన్ని సేవ్ చేసేటటువంటి ఒక కార్యక్రమం, మనిషిని సేవ్ చేసేటటువంటి ఒక కార్యక్రమం నడుస్తుందని చెప్పి మీకందరికీ పాదాభివందనం చేస్తూ అర్థిస్తా ఉన్నా. అంటే ఈ క్షణంలో నేను నిజంగానే ఎమోషనల్ అయితా ఉన్నా, మిమ్మల్ని అందరినీ అర్థిస్తా ఉన్నా. ఎందుకంటే నా తండ్రి మరణానికి ఎటువంటి విలువ లేకుండా ఉంటే అసలు నా లైఫ్ కు వాల్యూ లేదు. సో దట్ దాన్ని ఇవ్వటం లోపల ఇది ఇని బయటికి పోయి భోజనం చేసి కేవలం బయటికి పోయి సుదర్శన్ అన్న మంచి ఉపన్యాసం ఇస్తాడు ఇందామని వచ్చినాం, ఏమి యూజ్ లేదు. నువ్వు ఇంటికి పోయి నువ్వు విని బాగా మాట్లాడతాడు అని చెప్తే ఏమి ఉపయోగం లేదు. మేము ఒక ప్రోగ్రామ్ ఇస్తా ఉన్నాం, ఆ ప్రోగ్రామ్ ప్రకారం నువ్వు ముందలకు పోతే మీలో ఎవరు బహుజనుడు అనేది మాత్రమే కాదు, ఎవరు అంబేద్కర్ బిడ్డ అనేటటువంటిది కూడా ఉన్నది. నువ్వు అంబేద్కర్ బిడ్డవా కాదా చెక్ చేసు. నువ్వు మనువు బిడ్డవా అంబేద్కర్ బిడ్డవా క్లారిఫై చేసు. నువ్వు నిజంగానే అంబేద్కర్ బిడ్డగా బతకాలి అని అనుకున్న రోజున నేనిచ్చిన కార్యక్రమం కాకపోయినా సరే నీ స్వతహాగానైనా సరే ఆయన బిడ్డగా నువ్వు చేయాల్సినటువంటి ఒక ధర్మం ఉన్నది. ఆ ధర్మాన్ని నువ్వు ముందుకు తీసుకొని పోతావు. రాముడు తండ్రి దాట జవదాట లేదు అని చెప్పి రాముని కథల గురించి చెప్తున్నారు. సుదర్శన్ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట జవదాటలేదు, తండ్రి బాబాసాహెబ్ ఆలోచన కోసం బతికిండనే ఒక్క పదం ఉంటే నా జీవితానికి ధన్యం అయిపోతుంది అని అన్న. సో ఐ థ్యాంక్ విల్ హ్యావ్ ద ఆఫ్టర్నూన్ సెషన్ డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ యు ఆల్ మస్ట్ జాయిన్ ఇన్ ద ఈవినింగ్ సెషన్ that also explain about different content of the Baba Saheb Ambedkar writings and the మహనీయుల జీవితాలకు సంబంధించినటువంటిది కూడా సిలబస్ గురించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం కొరకు ప్రయత్నం చేస్తా. కీప్ దిస్ థింగ్ ఇన్ యువర్ మైండ్, డోంట్ ఫర్గెట్ అబౌట్ ద ఎగ్జామినేషన్. నేను బహుజన్నే, నేను అంబేద్కర్ బిడ్డని అని చెప్పుకునేటటువంటి ఒక అవకాశం నీకు వచ్చింది, దాన్ని ప్రూవ్ చేసుకోమని చెప్పి కోరుతూ పాదాభి. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే.